లేట్ గా ఉంటే అవ్వదు కదా. సరే రోజు ఫ్రూట్సే తింటుంది కదా సార్, లేట్ అయినా కాకపోయినా. మీరు ఇంతవరకు అంతే. మీరు డిన్నర్ చేశారని ఎప్పుడు చెప్పలేదు కదా సార్. ఆరోగ్యానికి మంచిది అది. ఎప్పుడు ఫ్రూట్సే తింటారు కదా సార్ మీరు. అంతే. మేము కుంభాలు తినుకుంటాం. పాప మిమ్మల్ని అందరిని అలా అంటున్నానా? జోక్ నేను నైట్ తినను సార్. నేను కూడా నైట్ ఏ రోజు తినను సార్ అసలు. చాలా సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ అందరూ నైట్ పూట ఫుడ్ మానేశారండి. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి జనాలకి ఎక్కువ మందికి. అందుకని లైట్ ఫుడ్డే చేస్తున్నారు అందరూ కూడా. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే రేపు ఎప్పుడైనా మనం అందరం యాత్రకి వెళ్తే అక్కడ పప్పులో ఉప్పు బాగాలేదు సార్, పెరుగులో సాంబార్ వేసుకొని తింటుంటే బాగాలేదు సార్ అని గోల్ ఏం చేయరు అనమాట. ఏం గోల అసలు చేయరు. ఉప్పు వేయకపోయినా ఏమనం అండి. అసలు ఉప్పు వేయకపోయినా ఏమనం, తినేసి కూర్చుంటాం అనమాట. ఉప్పని కాదు, ఏదన్నా ఐటమ్ బాగాలేకపోతే సార్ ఏం సార్ యాత్రకు వచ్చినాం, అన్నం మంచిగా లేదు, నిన్న ఉప్మా అస్సలు బాగాలేదు, పెరుగు బాగాలేదు సార్, ప్రవచనం వింటుండే అయ్యా బాబు అంటే పప్పు బాగాలేదు సార్, ఉప్పు బాగాలేదు సార్. అది కాదు సార్, ఈ ఫుడ్ అంతా మీ ప్రవచనం బలాదూరండి వెళ్ళి. అంతే అంటారా? అంతేనండి. ఉప్పులో పప్పు ఎక్కువైంది, ఉప్పులో పప్పు ఎక్కువైంది అంటాం సార్. అదే నా భయం, అదే నా భయం. ప్రవచనం వినడానికి వస్తారా సార్, భోజనం చేయడానికి వస్తారా? అదే జనరల్ గా ఎక్కువ మంది భోజనం చేయడానికే వస్తారు, ప్రవచనాలు వినడానికి దానికి రాదు. పారాయణకి ఎక్కువ మంది వస్తారు. మీకు పారాయణ కోసం అని చాలా మంది వస్తారు. ఎందుకంటే పారాయణ ఏమి బ్రెయిన్ పెట్టే పని కాదు కదా, బండగా చదువుకోవడము. అది కూడా చదవక్కర్లేదు, నోరు అమ్మ ఇట్లా అంటే చాలు. ఏముంది అమ్మ అంటే చాలు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి అసలు దేవుడి గురించి అవి ఏం పెద్ద తెలియదు. ఎక్కడో కూర్చున్నాం, అందరు భజన చేస్తున్నారు, వాడు కూడా నోరు కదిలిస్తున్నాడు. అందరు అతను కూడా భక్తుడైన అనుకున్నారు. సో ఇదంతా అలా కాదు కదా. ప్రవచనం వినాలంటే కొద్దిగా బుర్ర ఉండాలి, వినేది లోపలికి తీసుకోగలిగే శక్తి ఉండాలి. విన్న తర్వాత మళ్ళీ దాన్ని రిటైన్ చేసుకోగలగాలి, నోట్స్ రాసుకోగలగాలి. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మన్నం చేసుకోవాలి, తర్వాత ఆచరించాలి. ఇంత కష్టం ఎందుకు? దాని బదులు మంచిగా చీరలు కట్టుకోవడము, ఐడెంటిటీ కార్డులు వేసుకోవడము, కూర్చోవడము, బండ గొంతులు వేసుకొని పారాయణాలు చేయడము, అదే ఒక పెద్ద ఏమంటారు, పెద్ద అనుభవం లాగా చెప్పుకోవడము, ఫోటోలు దిగడము. దురదృష్టం అది. కానీ అమాయకులు కదా వీళ్ళందరూ, ఏం చెడ్డవాళ్ళు కాదు కదా పాపం. అమాయకులు, తెలియకపోవడం ఒకటి. ఎక్కువ మందికి జీవితంలో ఉంటే ప్రపంచం ఇలా ఉండదు. ఎవరి పని వాళ్ళు శ్రద్ధగా చేస్తూ శుభ్రంగా ఉంటూ బాహ్య అభ్యంతర శుచి కనుక మెయింటైన్ చేస్తే ఈ ప్రపంచంలో ఇన్ని ఇష్యూస్ రానే రావు. మనం చేసేదంతా ఏంటంటే హడావిడి పూజలు, ఆర్భాటు దర్శనాలు. ఇవన్నిటి వల్ల ఏమైపోతుందంటే పుణ్యము వస్తుందో రాదో తెలియదు కానీ పాపాలు ఎక్కువ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, వచ్చే జన్మ మరింత ఘోరంగా వస్తుంది. ఎన్ని జన్మలు ఇలాగా, ఎన్ని రోజుల పాటు పునరపి జననం పునరపి మరణం, ఎంత ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలాగా అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. దానికి ఎప్పుడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇవాళ మనం పని చేయాలి. పని చేయాలంటే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏంటంటే అంత బానే ఉంటది, వినేటప్పుడు ప్రవచనం వినేటప్పుడు అంత బానే ఉంటది, అది చేసేటప్పుడు చేసేటప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఒక ప్రవచనకర్త చెప్తాడు అనమాట, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తింటారండి జనాలు, అట్లా ఇట్లా అన్ని చెప్తుంటాడు. చెప్పి అసలు ఎందుకు తింటారు ఇవి అవి అని చెప్తాడు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫ్ ఏం చేస్తుంది, ఉల్లిపాయ లేకుండా వెల్లుల్లిపాయ లేకుండా వంట చేస్తుంది. చేయగానే ఏంటి వాళ్ళ వంట అంత బాగాలేదు ఏంటి అంటే, మీరే అన్నారు కదా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అంటే, అది వాళ్ళ కోసం నా కోసమా? సో ఇటువంటి ప్రయోజనకర్తలు ఉండడం వల్ల కూడా జ్ఞానం ముందుకు వెళ్ళడం లేదన్నమాట. అది ఎనివే ప్రారంభించుకున్నాం. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధన దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు
పవిత్రమైనటువంటి మాఘమాసంలో అత్యద్భుతమైనటువంటి సంస్కృత మహాకావ్యం అయినటువంటి కిరాతార్జునీయం లోకి స్వాగతం, సుస్వాగతం. సంస్కృత సాహిత్యం మహోన్నతమైనటువంటిది. ఇది ఇంత గొప్పది అని చెప్పడం చాలా కష్టం. మహోన్నతమైనటువంటిది సాహిత్యం, చాలా విస్తృతమైనటువంటిది, చాలా సమగ్రమైనటువంటిది. మీకు తెలిసినటువంటి ప్రతి గ్రంథము ఇందులో రాసిందే. ఇది ఎన్ని ఏళ్ల పాటు, ఎన్ని యుగాల పాటు గడిచిందంటే దురదృష్టవశాత్తు ఆ సమయం లోపల ప్రపంచంలో ఎక్కడా కూడా వేరే ఏ సాహిత్యం కూడా అసలు ఇంతగా స్ప్రెడ్ అవ్వలేదు. ఇంకా ఎన్నో కోల్పోయాము, కానీ అసలు వేరే దేశాలలో కనీసం భాష కూడా కనుక్కోలేనటువంటి పరిస్థితి. సైగలతోటి చేసుకోవడము, బట్టలు కూడా కట్టుకోకుండా అలా అసహ్యంగా ఆకులు అలములు తినుకుంటూ అలా బతుకుతున్నటువంటి రోజులు అందరూ. మనమేమో ఇక్కడ చక్కగా పీతాంబరాలు కట్టుకొని అద్భుతమైనటువంటి కావ్యాన్ని నేర్చుకున్నాం. సో సంస్కృత సాహిత్యం ఇంత గొప్పది అని అంటే మనది కాబట్టి అని చెప్పుకుంటే సరిపోదు. ఏదో చెప్పుకోవడం ఎవడైనా చెప్పుకుంటాడు, కానీ అది కాదు. దానికి ప్రామాణికత ఉండాలి. ప్రామాణికత చూసుకున్నట్లయితే మనము ఇట్లా ఓవరాల్ గా ఇటు చూసుకున్నట్లయితే ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు మనకు సుమారుగా ఆస్ట్రేలియా వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇది ఏర్పడింది. చాలా విస్తరించడం అంటే అన్ని చోట్లకు వ్యాపించింది. మీరు చూసుకుంటే మన కావ్యాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో సంస్కృతంలో రాసినటువంటివి మన సౌత్ ఇండియాలో ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఉన్నాయి, ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి, ఇటు చూస్తే ఆస్ట్రేలియాలో, సింగపూర్ లో, న్యూయార్క్, మలేషియాలో అన్ని చోట్ల మీకు కనిపిస్తూ ఉంటాయి సంస్కృత వాక్యాలు. సంస్కృత లిపితో ఉన్నటువంటి అక్షరాలు. కొన్ని శాసనాలు అంటారు. జనరల్ గా ఏమవుతుందంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఇట్లా మనలాగా రికార్డింగ్ డివైజెస్ అవి లేవు కదా, అందుకోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రాజులే ఈ శాసనాలు అవి రాసేటప్పుడు కింద కొన్ని కావ్యాలలోని విషయాలని రాస్తుండేవాళ్ళు అనమాట. ఉదాహరణకి మనకు అశోక చక్ర కింద సత్యమేవ జయతే అలాంటివి అన్నమాట. అలా రాస్తూ ఉండేవాళ్ళు. శంకరాచార్య సమయం లోపల 4 చోట్ల ఆయన ఏం చేశారు, ఒక చోట వెళ్ళి అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి ఇవన్నీ ఏవైతే రాశారో రాయించారు, ఇన్స్క్రైబ్ చేయించేసేసారు. వాటి వల్ల ఏమవుతుందంటే తర్వాత తరాల వాళ్ళకి ఎంతో కొంత తెలియడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చూసినట్లయితే అసలు ఇంత ఉన్నతమైనటువంటి ఇంత వైడ్ సాహిత్యం ప్రపంచం లోపల లేదు. ఇక ఇది కాక విజయం అంటే ఇదేంటంటే సంస్కృత సాహిత్యం మనకు సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. సైన్స్ అంటే మనకు సాంకేతికంగా, ఆర్ట్స్ కళలు, ఫిలాసఫీ తత్వశాస్త్రం. అంటే ఇటు మతం గురించి చూసుకోవచ్చు, ఇటు హేతువాదం. మతంకి హేతువాదంకి తేడా ఏంటి? మతం అంటే అమ్మవారు నాకు కనిపించారు, అమ్మవారు నా మీదకి వచ్చారు, మొన్న అమ్మవారు కళలోకి వచ్చారు, దేవుడు ఇలా వచ్చేసేసి కింద ఊడవడం మొదలెట్టాడు, అక్కడ కుమారస్వామికి కోపం వచ్చింది, వచ్చేసరికి పార్వతీ అమ్మవారు చెంగుని ఇలా పైకి కట్టుకుని ఆవిడ ఊడవడం మొదలెట్టారు, పరమశివుడేమో బయట వెళ్లి బావి ఉంటే ఆ బావిలోంచి నీళ్లు తోడుకొచ్చి పోస్తున్నారు. సో ఇదంతా కూడా నమ్మకం, మనం చాలా బాగుందని చెప్పి చప్పట్లు కొడతాం. సో ఇది మతం. మతం లోపల ఇక ప్రశ్నించడానికి ఏముండదు, ఇది జరిగింది అంటే జరిగింది అంతే. ఇంకా దానికి ఇక మీరు ప్రశ్నించేది ఏముంది? దేవుడు ఇలా చేస్తాడు అంటే ఎవరొచ్చి ప్రశ్నిస్తారండి? ఎవరొచ్చి ప్రశ్నిస్తారు? ఇక ప్రశ్నించే అవకాశమే లేదు. కేవలము బిలీఫ్ సిస్టమ్, నమ్మకాల పైన ఆధారపడినటువంటిది మతం. ఇక తర్వాత వచ్చేది క్వశ్చన్స్ అంటే ఏంది, ఎందుకు అనేటటువంటిది ఆలోచించినప్పుడు అప్పుడు మనలోకి ప్రత్యేక శాస్త్రాలు వచ్చాయి. మీమాంస శాస్త్రం, తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం. వీటన్నిటి లోపల ప్రతి దానికి ఎన్ని రకాలుగా గుర్తించాలి అనేటటువంటి విషయాన్ని. ఇంకా మనం తర్కశాస్త్రంలో చూసుకున్నట్లయితే ప్రమాణాలు, మనం ఇవన్నీ ఉత్తర గీతలో తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఇవాళ మళ్ళీ మొత్తం చెప్పడానికి నాకు ఓపిక లేదు. సో అందులో తెలుసుకున్నాం ప్రత్యక్ష ప్రమాణాలు, అనుమాన ప్రమాణాలు. ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం డైరెక్ట్ గా చూసింది. అనుమాన ప్రమాణం అంటే ఇక్కడ నేలంతా తడి ఉంది అంటే వర్షం పడింది అని చెప్పేసి ఇంటర్ప్రిట్ చేయడం. ఇంకా కొన్ని ఏంటంటే ఆప్తమిత్రులు చెప్పినప్పుడు, అంటే మనకు బాగా దగ్గర వాళ్ళు చెప్పినప్పుడు లేదా మన గ్రంథాలు చెప్పినప్పుడు మనం నమ్ముతాం. సో ఇలా చాలా ఉంటాయి ప్రమాణాలు. ప్రమాణం అంటే ఏంది? దేని ఆధారంగా మనం నమ్ముతామో దాన్ని ప్రమాణం అంటారు. అలా ప్రమాణాలను ఉద్దేశించి చెబుతూ చాలా అద్భుతమైనటువంటి తత్వశాస్త్రం డెవలప్ అయింది, అంటే ఫిలాసఫీ డెవలప్ అయింది మన సంస్కృతం లోపల. చాలా అద్భుతంగా డెవలప్ అయింది. ఇది ఎలా డెవలప్ అయిపోయింది అంటే ఇక మనకు వేదాలు వచ్చాయంటే వేదాలలోంచి పురాణాలు, వేదాల లోపల మళ్ళీ సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. మళ్ళీ తర్వాత వచ్చినవంటే ఇక పురాణాలు అయితే 180 పురాణాలు వచ్చేసాయి. మళ్ళీ మన వేదాల లోపల ఉన్నటువంటి చివరి భాగం ఉపనిషత్తులు, మళ్ళీ అవి సెపరేట్ గ్రంథాలు. మళ్ళీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఎస్సేస్ రాసేసారు జనాలు. ఎస్సే అంటే భాష్యం, వివరం.
దాన్ని వివరించడానికి చాలా మంది రాయడం మొదలెట్టింది. అట్లా అనేక పుస్తకాలు వచ్చాయి. మళ్ళీ ఈ వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని మళ్ళీ దర్శనాలు గాను స్మృతులు గాను తీసేసి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా చేసేసారు. ఇంకెంత పంపించారంటే మనకు ఇక ఇవన్నీ పురాణాలు అయిపోయినాయి. అంటే మనకు రామాయణము, మహాభారతం వీటిని మనం కావ్యాలు అంటాం. సో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్నవి కాస్త రివైజ్ చేస్తున్నాం. మొదటిది ప్రభు సంహిత. ఏమంటామో ఎవరైనా రిపీట్ చేయండి నాతో పాటుగా. హలో, నిద్రపోయారు, చాలా ఫాస్ట్ గా నిద్రపోతారు. ప్రభు సంహిత అంటే వేదము. రాసుకోండి, ప్రభు సంహిత అనగా వేదము. ప్రభు సంహిత అంటే ఏంటి? రాజు చెప్పినట్టుగా చెప్పడం. సత్యం వద, ధర్మం చెర అంటే సత్యంగానే ఉండు, ఎప్పుడు సత్యమే మాట్లాడు, ధర్మం చెర ఎప్పుడు ధర్మబద్ధమైన జీవితాన్ని నడిపించు. ఇంతే, రాజు చెప్పినట్టు ఉంటుంది అంతే. కానీ పురాణాలు అట్లా కాదు. మిత్ర సంహిత రాసుకోండి. పురాణములను మిత్ర సంహిత అంటారు. ఈ పురాణాలు వచ్చేసరికి ఏమైపోయిందంటే వేదాలలో ఉన్న విషయాలనే కొద్దిగా ఫ్రెండ్ కు చెప్పినట్టుగా చెప్పడం. దావయ్య కూర్చో, నీకు తెలుసా ఒక కథ ఇది. రాముడు రోడ్డు మీద వెళ్తున్నాడు, ఆయనకు ఒక పర్సు దొరికింది. ఆ పర్సు దొరికితే ఆ పర్సుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. షబాష్ రాము అని చెప్పి పోలీస్ అన్నాడు. నెక్స్ట్ డే పేపర్ లోపల రాము ఫోటో పడింది. అందరూ కూడా అతను నీతిగా ఉన్నందుకు శభాష్ శభాష్ అన్నారు. కాబట్టి మనమంతా కూడా నీతిగా ఉండాలి. సో సత్యం వద ధర్మం చెర ఏదైతే ఉన్నదో అది కథ రూపం లోపల తెలియజేశాం. మొదటి దాంట్లో ఏంటంటే డైరెక్ట్ మీనింగ్, డైరెక్ట్ గా చెప్పడమే. ఈ రెండో దాంట్లో ఏంటి? కథ రూపం లోపల. అలా అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి పురాణాలన్నీ కూడా రాయడం జరిగింది మనకు వేదవ్యాసుడు. ఇవి మిత్ర సంహిత. మిత్ర అంటే ఏంటి? ఫ్రెండ్ కు చెప్పినట్టుగా చెప్పడం. ఫ్రెండ్ కు మనం స్టోరీలు చెప్తాం. నేను మహాభారతం ఎలా చెప్పానో తెలుసా మా ఫ్రెండ్స్ కి? అరే ఆడు కర్ణుడు వచ్చిండు రాగానే భీముడు ఒక్క గుద్దున్నాను కడుపులా. గుద్దుతే అమ్మా అన్నాడు. అన్నాక వాడు ఇక్కడ తలకాయ మీద కొట్టిండు. మీరు తలకాయ నుంచి ఇట్లా చెయ్యి ఇట్లా పక్కగా తీశాడు. అలా ఎంతసేపు కొట్టుకునే వాళ్ళంటే వాళ్ళు ఎంతసేపు శ్రద్ధ చూపిస్తే నేను అంతసేపు చెప్పేవాడిని. అలా చాలా రోజులు చెప్తున్నవాడిని. యుద్ధకాండనే, ఇక వాళ్ళకి యుద్ధకాండనే అవ్వట్లేదు. చూసారు 10 రోజులు 15 రోజులైనా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాలే, ఏంది ఇంత కొట్టుకున్నారా అని. మెల్లగా ఎవరికో డౌట్ వచ్చింది మా ఫ్రెండ్స్ లా. సార్ నిజం చెప్పుండి సార్, అంత కొట్టుకున్నారా మీరు? అట్లా చూసినట్టే ఎట్లా చెప్తున్నారు? అడిగారు. నాకేం తెలుసు, ఏదో మీరు వింటున్నారని చెప్పిన. నాకు వాళ్ళు ఎట్లా కొట్టుకున్నారో నాకేం తెలుసు. సో ఆ విధంగా ఏమైపోతుందంటే ఫ్రెండ్స్ గా చెప్పేటప్పుడు మనము కాస్త మంచిగా రక్తి కట్టేలాగా చెప్తాం. సో పురాణాలు. ఇక మూడవ లేయర్ వచ్చేసరికి వాటిని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసము లేదా కావ్యాలు. ఇతిహాసాల లోపల ఏమైపోతుంది? ఇతిహాసం ఇది ఇలా జరిగింది. ఈ ఇతిహాసాల లోపల రామాయణ మహాభారతాలు. రామాయణమేమో వాల్మీకి, మహాభారతమేమో మనకు పంచమ వేదంగా మన వ్యాస మహానుభావుడు అందించాడు. దీన్నేమో మనం ఏమంటాము? కాంతా సంహిత. కాంత అంటే ఎవరు? అమ్మాయి. ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఎట్లా ఉంటుంది? మనం ఇంకా కాస్త వర్ణన చేసుకుంటూ చెప్తాం. వర్ణన చాలా ఎక్కువ ఉంటుంది. కాంత అంటే ఇంకొక మీనింగ్ మనము విష్ణు సహస్రనామం లోపల తెలుసుకున్నాం. కమనీయమైనటువంటిది, కోరుకోదగినటువంటిది. అందరికీ విష్ణుమూర్తిని మనం కాంత అని అన్నప్పుడు తెలుసుకున్నాం. కామహ, కాంత ఇవన్నీ ఏంటి సార్ అన్నప్పుడు అప్పుడు మనం కాంత అంటే విష్ణుమూర్తిని మనం ఏమని తెలుసుకున్నామంటే విష్ణుమూర్తి మహానుభావుడైనటువంటి కమనీయమైనటువంటి వాడు, కాంత అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఒకటి ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత అంటే కమనీయమైనటువంటివి రామాయణ మహాభారతాలు. వీటిని ఇతిహాసాలు, ఇవి ఇలా జరిగాయి అని చెప్పి చెప్పడం కూడా మనము చాలా చూసాము. ఇక తర్వాత ఏవైతే మనకు వచ్చాయో ఆ తర్వాత సంస్కృత కావ్యాలు విపరీతంగా వచ్చేసాయి. ఎలా వచ్చేసాయంటే ఇవన్నీ నేను చెప్పినట్టుగా ఇక దర్శనాలు అంటే ఏంటి? కొంతమంది ఋషులు చూసి వాటిని దర్శించారు. అదే వేదంలో ఉన్న జ్ఞానాన్ని దర్శించారు. దర్శించి గౌతముడేమో న్యాయము, కనాదుడు వైశేషికము, తర్వాత కపిలుడు సాంఖ్యము, ఇంకేమున్నాయి? పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, పతంజలి యోగము, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస బాదరాయణుడు. ఇట్లా 6 దర్శనాలు బయటకు వచ్చాయి. ఈ 6ంటిని ఏమంటారంటే ఇండియన్ ఫిలాసఫీ. రాసుకోండి. దర్శనములను ఇండియన్ ఫిలాసఫీ అందురు. దర్శనములను ఇండియన్ ఫిలాసఫీ అందురు. ఇది మహానుభావులైనటువంటి ఋషులు వేదమును దర్శించడం ద్వారా వచ్చినటువంటి గ్రంథములు. ఇవి రాయబడినవి. వేదాలు ఒక్కటే రాయలేదు, మిగతావన్నీ కూడా రాసినవి. అదొకటి గుర్తుంచుకోండి. వేదాలు మాత్రమే అపౌరుషేయాలు అంటే రాయలేదు. ఏ పురుషుడు రాయలేదు, ఏ శరీరం ఉన్న వ్యక్తి
రాయలేదు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇక తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఇప్పుడు మనం కొత్త ఎక్స్ప్లెనేషన్స్ లోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, మన వాటిలో ఎప్పుడు కూడా ఎవరు సిగ్గుపడరు. సో ఇవాళ కూడా సిగ్గుపడకుండా అడగండి. అన్ని రాసుకున్నారా? కాంతా సంహిత, మిత్ర సంహిత, తర్వాత దర్శనాలు 6 అందరూ రాసుకున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు ఇక మనము తర్వాత దాంట్లోకి వెళ్తే దర్శనాలు అయిపోయాయి మనకు. ఇవన్నీ అయిపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఇక్కడి నుంచి ఏమైందంటే ఇక మామూలు కవులు ప్రారంభమయ్యారు. అంటే వైదిక సంస్కృతం నుంచి మెల్లమెల్లగా ఏమైందంటే మన లౌకిక సంస్కృతంలోకి వచ్చాం. ఇక్కడ మనం ఆల్రెడీ లెవెల్ 3 సంస్కృతంలో మనం ఏమని తెలుసుకున్నాము? కొత్త లోపల ఛందస్సు అనేది 26 రకాల ఛందస్సు ఉంటుంది. 26 అక్షరాలు. 26 రకాలు అంటే 26 అక్షరాలు. ఒక అక్షరం ఒక ఛందస్సు, రెండో అక్షరం మూడు అక్షరాలు ఉండి పద్యాలు రాయడం, 4 అక్షరాలు ఉండి పద్యాలు, ఇలా 5 అక్షరాలు, 6 అక్షరాలు. మనకు తెలిసినటువంటిది మోస్ట్ పాపులర్ 6 అక్షరాలు గాయత్రి ఛందస్సు. అనుష్టుప్ ఛందస్సు 8, 11 అక్షరాలు త్రిష్టుప్ ఛందస్సు. ఇలాంటివి ఈ 6, 7, 8, 9, 10, 11, 12 రాసుకోండి కొద్దిగా. 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 7ని ఏమంటారంటే వైదిక ఛందస్సు. అంటే వేదములలో ఉపయోగించినటువంటి ఛందస్సు. ఛందస్సు అంటే ఏంటి? ఎంత జంపు కొట్టాలి. ఛందస్సు అంటే పాదముల లాగా అన్నమాట. పాదాలంటే మనం ఒక పాదం ఇంత నడవాలి, ఇంత నడవాలి, ఇంత నడవాలి అని డిసైడ్ చేస్తాం కదా, అది ఛందస్సు. ఇక మిగిలినవన్నింటినీ కూడా లౌకిక ఛందస్సు అంటారు. వైదిక ఛందస్సు అంటే వేదములకు సంబంధించిన పుస్తకాలలో ఉన్నటువంటి ఛందస్సు. అవి మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాము. యు తెలంగాణ ఏ బీజేపీ, యు తెలంగాణ ఏ బీజేపీ, యు ఉష్ణిక్ ఛందస్సు, తెలంగాణ త్రిష్టుప్ ఛందస్సు, జి గాయత్రి ఛందస్సు, ఏ అనుష్టుప్ ఛందస్సు, ఏ బీజేపీ బృహతి, జగతి, పంక్తి. ఇవి మాత్రము వేదాలలో ఉపయోగించినటువంటి ఛందస్సులు. ఇక మిగతా అన్ని ఛందస్సులు కూడా లౌకిక ఛందస్సులు. లౌకిక అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి మామూలు కవులందరూ కూడా రాసినటువంటివి. ఒకసారి ఆపుతాను, ప్రశ్నలు అడగండి, ముందుకెళ్తాను. సిగ్గుపడద్దు, మళ్ళీ చెప్తున్నా, సిగ్గుపడకుండా తొందరగా. ఏంటమ్మా? ఛందస్సు గురించి ఇంకోసారి చెప్తా. ఛందస్సు మీకు అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు విన్నారా? విన్నాను సార్. అనుష్టుప్ ఛందస్సు అంటే ఏంటి? ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 8 అక్షరాలు. త్రిష్టుప్ ఛందస్సులో 11 అక్షరాలు. అవునా? అలాగే మీకు అక్షరం ఒక అక్షరం 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు, అలా 26 అక్షరాల దాకా ఒక లైన్ ఉండొచ్చు. వీటిని ఛందస్సులు అని చెప్పేసి అంటారు. ఏమంటారు? ఛందస్సు అని చెప్పేసి అంటారు అనమాట. ఆ ఛందస్సులలో మనము 7 ఛందస్సులు మాత్రం వేదాలలో ఉపయోగిస్తాము. మిగతా ఛందస్సులన్నీ కూడా మామూలు కవులందరూ కూడా వాడతారు. ఇంతవరకు అర్థమైందమ్మా? ప్రశ్న అడిగిన వాళ్ళు జవాబు చెప్పండి. అర్థమైందా? నేనే సార్ అడిగాను. అర్థమైంది. ఈ మిగతా ఛందస్సులన్నీ కూడా కవులు వాడడం మొదలెట్టారు. కవులందరూ కూడా వాడడం మొదలెట్టారు. ఎలా రాయడం మొదలెట్టారంటే ఇక గేయాలు, ఇక గేయ కవిత్వం, కథలు, నీతి వాక్యాలు, నాటకాలు, ఇక ఏం చెప్పమంటారు, అలా 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 పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా డైరెక్ట్ గా వాటిపైన మళ్ళీ భాషలు అవి ఇవి ఇలాగ ఏంటంటే మళ్ళీ మన దాంట్లో వచ్చినవి వేరే భాషలలో అన్ని కూడా ట్రాన్స్లేషన్స్ కూడా వచ్చాయి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇవన్నీ కాక మళ్ళీ మనలోనే సంస్కృతంలోనే లౌకిక ఛందస్సు, వేదిక ఛందస్సు, మూడవది ప్రాకృత భాష అని చెప్పి 3 భాషల్లో మళ్ళీ స్ప్రెడ్ అయిపోయింది సాహిత్యం. సో సంస్కృత సాహిత్యము మహోన్నతమైనది అని ఎందుకు చెప్తామంటే ఇది మనము పుట్టక ముందు ఎన్నో వందల తరాలు, వేల తరాల ముందర నుంచి సంస్కృతం ఉంది. సంస్కరించేది, మన సంస్కృతి గురించి తెలియజేసేది సంస్కృత భాష. మనం ఎందుకు ఇంత ఇప్పుడు లెవెల్ 4 వరకు మీరు అందరూ వచ్చి కష్టపడి నేర్చుకున్నారు అంటే దానికి కారణం ఏంటి? ఇది మనందరినీ సంస్కరిస్తుంది అని చెప్పేసి భావం. అది అంత. ఎవరో మ్యూట్ లో లేరండి, ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో నాకు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. వెరీ గుడ్. సో మనందరినీ కూడా సంస్కరించేటటువంటి భాష సంస్కృత భాష. ఇది మహోన్నతమైనటువంటి భాష. ఇందులోపల మనం ఏం తెలుసుకున్నాము? ఒక మహాకావ్యం ఆల్రెడీ నేర్చుకున్నాం. రఘువంశము 19 సర్గల రఘువంశము మనం సుమారుగా 16-17 వారాల పాటు చాలా డీటెయిల్ గా 3-4 నెలల పాటు 5 నెలల పాటు మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం.
కానీ ఎంత గొప్పతో చూసుకోండి ఒక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ముందు మనం అనుకున్నట్టుగా వేదాలు, తర్వాత పురాణాలు, తర్వాత కావ్యాలు, తర్వాత మనకేమైంది నాటకాలు. ఇక నాటకాలు అయితే ఇక చూడాలి ఎన్ని రకాల నాటకకర్తలు వచ్చారంటే మీకు చాలా మంది విన్నటువంటివి. అశ్వఘోషుడు అనే ఆయన, శూద్రకుడు, విశాఖదత్తుడు, భట్టనారాయణుడు, హర్షవర్ధనుడు, భవభూతి అయితే మనము ఇది దాన్ని ఏమంటారు ఎక్కువగా పాపులర్ అయింది ఉత్తర రామాయణం. అందులోపల గర్భాంకం గురించి మనం ఇంతకుముందు తెలుసుకుందాం. సో భవభూతి, మురారి అనేటటువంటి కవి, అద్భుతమైనటువంటి కవి, మయూరరాజు అనేవాడు, రాజశేఖరుడు అనే రాజు, వీళ్ళందరూ నాటకాలు రాసేశారు. ఆ రోజు లోపల నాటకాలు రాయడం చాలా సులువు. నిజం చెప్పాలంటే ఒక నవల రాయడం కంటే కూడా నాటకం రాయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నాటకం లోపల మీరు పరిస్థితులన్నీ వర్ణించాలి, ఎవరు స్టేజ్ మీద ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి. దీని అంతరికి కూడా మళ్ళీ భరతముని నాట్యశాస్త్రం అని ఇచ్చారు. నాట్యశాస్త్రం అంటే డాన్స్ కాదు, నాట్యశాస్త్రం అంటే నాటకం. స్టేజ్ లోపల డైమెన్షన్స్ ఏంది, ఎవరెవరు ఎక్కడెక్కడ నిలవాలి. ఇందులో చిన్నప్పుడు ఎవరైనా నాటికలు గాని నాటకములు గాని వేసిన వాళ్ళు ఉన్నారా అండి? ముందు అసలు నాటికకు నాటకానికి తేడా చెప్పండి ఎవరైనా. ఎవరైనా నాటకానికి తేడా చెప్పగలరా? అంటే చిన్నతనంలో మాకు తెలిసింది ఏంటంటే సమయం తక్కువ ఉండేది నాటికలను, పెద్దగా ఉండే నాటకాలు అని రేడియోలో వినేవాళ్ళం సార్. అవును, మీరు చెప్పింది కరెక్ట్, 100% అదే కరెక్ట్ డెఫినేషన్. అయితే ఎప్పుడైతే మీరు నాటకములు వచ్చేసాయో, నాటకంలో వచ్చేసరికి ఏమైపోతుందంటే విపరీతమైనటువంటి విశ్లేషణ కావాలి. నాటిక చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఎలా చేసినా కూడా జనాలకు అర్థమైపోతుంది, అందులో ఉన్న భావాన్ని గుర్తించి వాళ్ళు ఊరుకుంటారు. కానీ నాటకములు అట్లా కాదు. నేను చిన్నప్పుడు మా నిజామాబాద్ లో బాలభవన్ కి వెళ్ళేవాడిని. అక్కడ అసలు ఎంత నాటకములు ఎంత ఇదంటే అసలు మేము నిజంగా అసలు ఇదైపోయే వాళ్ళం అన్నమాట, ఆశ్చర్యపోయే వాళ్ళం. ఒక నాటకానికి ఒక్కొక్కరు 600 రూపాయలు 700 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటుంటే మేము బాలభవన్ మెంబర్స్ కాబట్టి మేము ఫ్రీగా చూసేవాళ్ళం. చూస్తుంటే ఆశ్చర్యం వేసేది. సినిమాలు కూడా అంత బాగా అనిపించేవి కాదు. తెలిసిన కథలే, ప్రహ్లాద చరిత్ర, మరి అవన్నీ సినిమాలో చూపించినట్టుగా రియల్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఇక్కడ అంత రియాలిటీకి దగ్గరగా తీయగలగడం మాటలు కాదు. సో వీటన్నిటికీ కూడా ఆయన 36 భాగాల లోపల భరతముని నాట్యశాస్త్రం రాశాడు. అది మనం అతి త్వరలో తెలుసుకుంటాం. కొన్ని మహాకావ్యాలు అయిన తర్వాత భరతముని నాట్యశాస్త్రము, ధ్వన్యాలోకము, ఇవన్నీ కూడా మనము కావ్య ప్రకాశము, ఇటువంటి మహోన్నతమైనటువంటి సంస్కృత విషయాలు మనము తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ కమింగ్ బ్యాక్ టు మన ఇది, అలా నాటకాలు చాలా పాపులర్ అయ్యాయి. నాటకాలు వచ్చాయి. నాటకాలు ఇక ప్రతి ఒక్క పెద్ద కవి నాటకాలు రాయడం మొదలెట్టాడు. అందరికంటే పెద్దోడు అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు నాటకాలు రాయడంతో పాటుగా ఆయన ఏం చేశాడంటే మహాకావ్యాలు రాయడం మొదలెట్టాడు. మహాకావ్యాలు అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఎలాగో రఘువంశం తెలుసుకున్నాము, కానీ ఇవాళ మహాకావ్యాన్ని డెఫినేషన్. ఇక మహాకావ్యాల అశ్వఘోషుడు మొదలెట్టిన తర్వాత సుమారుగా 1వ సెంచరీ, ఓకే, కామన్ ఎరా, అక్కడ నుంచి మొదలెట్టి ఆయన తర్వాత బుద్ధఘోషుడు అని ఒక ఆయన వచ్చాడు. అశ్వఘోషుడు లాంటివి బుద్ధఘోషుడు, బుద్ధ చరితం ఇలాంటివి. ఆ తర్వాత మనకు కాళిదాసు వచ్చాడు. సో కాళిదాసు ఇక మోస్ట్ పాపులర్. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి అందరికి. కాళిదాసు వచ్చేసరికి ఆల్రెడీ చాలా శాసనాలు, కథలు, రిఫరెన్స్లు అన్ని కూడా కనిపిస్తూ ఉండేవి. అంటే కాళిదాసుకు ముందు చాలా మంది గొప్ప కవులు ఉన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ రిఫరెన్స్ మొత్తం పోగొట్టుకున్నాం మనం. కాళిదాసు మాత్రం మిగిలిపోయాడు. కాళిదాసు మహానుభావుడే. మనం తిక్కన సోమయాజులు వాళ్ళు కాళిదాసు కానీ ముందు వాళ్ళు కదా కాదండి, తిక్కన తెలుగువాడు. ఓకే, తెలుగువాడు, ఈ మధ్య కాలం వాడు. ఓకే, సో కాళిదాసు అందరికంటే కూడా పురాతనమైనటువంటి వాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు అందరికంటే కూడా పురాతనమైనటువంటి వాడు. అశ్వఘోషుడు, బుద్ధఘోషుడు తర్వాత వచ్చినటువంటి వాడు కాళిదాసు. సుమారుగా 1 నుంచి 4వ సెంచరీకి చెందినటువంటి వాడు. కానీ శాసనాలు కాళిదాస్ కంటే ముందు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అంటే ఆల్రెడీ కొంతమంది కవులు ఉండుంటారు, వాళ్ళు ఎవరో అనేది తెలియలేదు. ఇక తర్వాత ప్రవర్సేనుడు అని ఒక ఆయన వచ్చాడు. తర్వాత భారవి, ఏ భారవిదైతే కిరాతార్జునీయం మనం చెప్పుకోబోతున్నామో ఇవాళ ఆ భారవి. తర్వాత భట్టి, కుమారదాస, మాఘ. ఈ మాఘ అనేట ఆయన చాలా పాపులర్. మాఘుడు అనేటటువంటి ఆయన చాలా 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 పాపులర్. ఆ తర్వాత ఇక చాలా మంది వచ్చారు. వాక్పతి అని, రత్నాకరుడు అని చెప్పి, నలోదయుడు అని చెప్పేసి, హలాయుధుడు అని, క్షేమేంద్రుడు మళ్ళీ చాలా పాపులర్. ఆయనవి కొన్ని తెలుసుకుంటాం మనం. వాగ్భట్టు, ధనుంజయుడు, హరిదత్, ఇట్లా ఎంత మంది వచ్చారంటే వీళ్ళందరూ అయిపోయాక చివరి దశల్లోకి వచ్చిన తర్వాత మనకు నైషధీయ చరిత అని ఒక గ్రంథం. అది కూడా మళ్ళీ మహాకావ్యం. మహాకావ్యాలు 5. ఆ 5 ఉన్నటువంటి ఒక మహాకావ్యము శ్రీహర్షుడు రాశాడు. ఇక ఆయన తర్వాత కూడా వచ్చారు కొంతమంది, కానీ ఇంకా అది కాలక్రమేణా అందరికీ శ్రద్ధ ఎగిరిపోయింది. అదైపోయిన తర్వాత ఇక గద్య కావ్యాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా పద్య కావ్యాలు ఉంటే ఇప్పుడు గద్యం రాయడం మొదలెట్టారు. పద్యం రాయడం సులభమా, గద్యం రాయడం సులభమా? ఎవరైనా చెప్పగలరా? పద్యము రాయడము సులభమా?
గద్యం రాయడం సులువు కాదు. యాక్చువల్ గా పద్యం లోపల ఏమవుతుందంటే నీకు నియమాలు తెలుసు కాబట్టి దాన్ని పాటిస్తే సరిపోతుంది. కానీ గద్యం అట్లా కాదు, అవతల వాళ్ళని నువ్వు పట్టేసుకోవాలి. అంత గొప్పగా రాయడం చాలా కష్టం. సో కాబట్టి గద్య కావ్యాలు ఎప్పుడైతే వచ్చాయో అవి వచ్చిన తర్వాత ఇక చాలా వచ్చాయి. దండి, సుబంధు, ధనపాలుడు, ఇక చాలా మంది వచ్చారు అవి రాయడానికి. అయితే గద్య కావ్యాలు పాపులర్ అయ్యే లోపల, గద్య కావ్యాలు పాపులర్ అవుతున్నాయి అనుకునే లోపల ఏమైనా అంటే చంపు కావ్యాలు అని వచ్చాయి. చంపు కావ్యాలు అంటే ఏంటంటే చంపడం అని అలా గుర్తుంచుకోండి. నన్ను చంపు చంపు అన్నమాట. చంపు కావ్యం. ఈ చంపు కావ్యాలు ఏమైపోయినాయి అంటే సగం పద్యం సగం గద్యం, పద్యము తర్వాత గద్యము, పద్యము తర్వాత గద్యము, పద్యము తర్వాత గద్యము. ఇది చాలా పాపులర్ అయిపోయింది. ఎంత పాపులర్ అయిపోయిందంటే భోజుడు, మళ్ళా అనంత భట్టు, త్రివిక్రమ భట్టు, మళ్ళా నీలకంఠ దీక్షితులు, వెంకటాధ్వరి, చాలా మంది చంపు కావ్యాలు రాయడం మొదలెట్టారు. ఇక తర్వాత చారిత్రక కావ్యాలు వచ్చాయి. ఇక చరిత్ర. ఇప్పటిదాకా మనకేంటంటే మనకు చరిత్ర కాకుండా మనకు వచ్చినటువంటి కావ్యాలు ఎక్కువగా దేవుడివి, అవి పురాణాలకు సంబంధించిన వచ్చేవి. ఇప్పుడు ఏమైందంటే చరిత్రకు సంబంధించిన వచ్చాయి. అంతకు ముందున్న రాజు ఎంత గొప్పగా పరిపాలించాడు, ఏం చేశాడు, అప్పటి వరకు ఉన్న చరిత్ర అంటే జరిగినటువంటి కథల గురించి చెప్పే అవి చాలా పాపులర్ అయ్యాయి. ఇవైన తర్వాత కథలు ప్రారంభమైనాయి. కథలు అంటే ఇవి ఒక రాజు గురించి చెప్పినవి కాదు, మన పురాణాల గురించి చెప్పినవి కాదు, కల్పించి రాసినవి. ఆ కల్పించి రాసినటువంటి వాటి లోపల బృహత్ కథ అనేది నేను చెప్తాను అని చెప్పేసి మీకు చెప్పాను. ఆ బృహత్ కథ అనేది ఎంత పాపులరు. ఆ బృహత్ కథ, కథా సరిత్ సాగరము, జాతకమాల, మళ్ళా వేతాల పంచవిశతి, విక్రమార్క చరితం, భోజ ప్రబంధం, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి కథలు. ఇవన్నీ కూడా కథలు అయిపోయిన తర్వాత ఇక నీతి కథలు స్టార్ట్ అయినాయి. నీతి కథలు అయితే అందరికీ తెలుసు, పంచతంత్రం అందరికీ తెలిసిందే, హితోపదేశం అందరికీ తెలిసిందే. ఇవి కూడా సంస్కృత కావ్యాలే. ఇవైపోయిన తర్వాత ఖండ కావ్యాలు. మనం ఒక ఖండ కావ్యం ఆల్రెడీ చెప్పుకున్నాం, చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఖండ కావ్యం? ఒకటి సింపుల్ తో ఒక ఖండ కావ్యం తెలుసుకున్నాం మనం. మేఘ సందేశం, చిన్నది, మహాకావ్యం లాగా చిన్న కావ్యం, ఖండ కావ్యము. ఆ ఖండ కావ్యం కూడా కాళిదాసు రాసినటువంటివి. హాలుడు యొక్క గాథా సప్తశతి అద్భుతం. నేను గాథా సప్తశతి చెప్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పాను. నాకు గాథా సప్తశతిలో ఎన్నో ఇష్టమైనటువంటివి, కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించేటటువంటి శ్లోకాలు అవి ఉన్నాయన్నమాట. భర్తృహరి యొక్క నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకం, ఇవన్నీ కూడా అందులోపల మనకు వచ్చినటువంటివి అన్నమాట. ఇవి అన్ని అయిపోయినాయి అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు స్టార్ట్ అయిపోయినాయి. అంటే దేవుణ్ణి పొగుడుకుంటూ రాసేటి. ఇవైతే లెక్కలేనట్టు. మనం మూక పంచశతి విన్నాము, శంకరాచార్య గురించి విన్నారు, సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. మూక పంచశతి నేర్చుకుంటాం, నారాయణ భట్టాద్రి నారాయణీయం నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక. సో ఇన్ని రకాలుగా మనకు వచ్చాయి. ఇవన్నీ కాక మళ్ళీ మనకు నాలెడ్జ్ ఇచ్చేటటువంటి పుస్తకాలు లెక్కలేదు. కౌటిల్యుడి అర్థశాస్త్రము, వాత్సాయనుడి కామశాస్త్రము, ఇవన్నీ ఇంకా అసలు ఎలా అంటే మనకు ఇక రకరకాలుగా నాలెడ్జ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది చూసారా, ముందేమో వేదాలు, తర్వాత పురాణాలు, తర్వాత రామాయణ మహాభారతాలు, తర్వాత మహాకావ్యాలు, ఖండ కావ్యాలు, నాటకాలు, నీతి కథలు, తర్వాత చంపు కావ్యాలు, గద్య కావ్యాలు, ఇలా 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 స్ప్రెడ్ అయి చివరికి కథల తర్వాత నీతి కథల తర్వాత నాలెడ్జ్ బేస్డ్ అర్థశాస్త్రము, కౌటిల్యుడిది, ఇలాంటివన్నీ కూడా మనకు రావడము, వాత్సాయనుడిది కామశాస్త్రము, ఇలాంటివన్నీ ఏవైతే నాలెడ్జ్ బేస్డ్ పుస్తకాలు ఉన్నాయో అవి కూడా రావడం మొదలెట్టేశాయి. సూర్య సిద్ధాంతము, ఆర్యభట్టుడిది, ఇలాంటివన్నీ రకరకాల పుస్తకాలు వచ్చేసేసి మనకు విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాయి. ఇవన్నీ కూడా ఏ భాషలో రాశారండి? అన్ని కూడా ఇంగ్లీష్, అంతేనా? సంస్కృతంలో రాశారు. సో ఇంత గొప్పది ఎంత గొప్పది అర్థమవుతుందా? సంస్కృతం లోపల మహోన్నతమైనటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం. అయితే మరి ఇవన్నీ రాశారు సరే, మనమేమో మహాకావ్యం గురించి ఇవాళ తెలుసుకోవాలి. భారవి యొక్క కిరాతార్జునీయం. ఇప్పటి వరకు చెప్పిందంటే మన చిన్న డౌట్ ఉంటే అడగండి. సార్ ఇక్కడ చెప్పరా సార్, ఇది ఖండకావ్యం కాళిదాసు మాగుడి రాసిన పేరు మాగుడు మహాకావ్యం రాశాడు కదా. మాగుడు మహాకావ్యం రాశాడు కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. మాగుడిది శిశుపాల వధ, మాగుడిది శిశుపాల వధ. మనకు 5 మహాకావ్యాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ 5ట్లో 2 కాళిదాసు. కాదు, మహాకావ్యంలో వస్తుంది. మీరు వినట్లేదు సరిగ్గా.
మాగుడు చెప్పలేదండి, హాలుని గాథా సప్తశతి చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. హాలుని గాథా సప్తశతి భర్తృహరి యొక్క నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము, బిల్హనుడు, వీళ్ళందరి ఆ పుస్తకాలన్నీ కూడా అక్కడ వచ్చినవే. గోవర్ధనంలో ఆయన కూడా ఖండకావ్యాలు రాసినటువంటి వ్యక్తి. ఓకేనా, వెరీ గుడ్. ఇంకా ఎవరికైనా ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇన్ని రకాలుగా మీరు చూసినట్లయితే చూడండి, ముందు రామాయణ మహాభారతాలు, ఇటు వేదాలు, ఇటు చూసినట్లయితే మనకు పురాణాలు ఇవ్వైపోయిన తర్వాత ఇక కవులు రాసినటువంటి లౌకిక సాహిత్యం ఎంతో. వైదిక సాహిత్యం అంటే వేదాల నుంచి వచ్చిన సాహిత్యం కొంత అయితే, లౌకికంగా అంటే నువ్వు నేను, లౌకిక అంటే లోకమునకు సంబంధించిన, ఇవి ఎన్నో లెక్కలేనంత సాహిత్యం వచ్చేసింది. అత్యద్భుతమైనటువంటి సాహిత్యం మనకు తెలుసుకోవడం జరిగింది. అత్యద్భుతమైనవి ఎన్ని చూసాం, పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చంపు కావ్యాలు, నీతి కథలు, ఆధ్యాత్మిక సాహిత్యము, ఈవెన్లో చాలా వరకు మీరు విన్నవే. మళ్ళీ మీరు వినని ఏం చెప్తలేను నేను, అన్ని పేర్లు మీరు విన్నవే, అన్ని మీరు విన్నవే. ఇంతగా చంపు కావ్యాల గురించి చంపుగా అంటే పద్యం ప్లస్ గద్యం, పద్యం ప్లస్ గద్యం. మన బోధుడు రాసినటువంటివి పద్యం ప్లస్ గద్యం. అంటే ఉదాహరణకు రామాయణ చంపు, నల చంపు అని చెప్పేసి ఇప్పుడు శ్రీహర్షుడు ఒకటి రాశాడని చెప్పాను, జ్ఞాపకం ఉందా? శ్రీహర్షుడు నైషధ చరిత్ర అని చెప్పేసి ఒక మహాకావ్యం కిందికి వస్తుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తా చూడండి, 5 మహాకావ్యాలు, అందులో 2 కాళిదాసు రాశాడు. ఏది రాశాడు? కుమార సంభవము, రఘువంశము. ఇవాళ మనం తెలుసుకోబోయేటటువంటిది అత్యద్భుతమైన, ఇది ఎందుకు అత్యద్భుతమైనదో నేను చెప్తే కళ్ళలో వచ్చి నీళ్ళు వస్తే మీ అందరికి ఇవాళనే వస్తాయి, ఏడుస్తారు. అంత అద్భుతమైనటువంటిది భారవి యొక్క కిరాతార్జునీయం. మాఘుడి శిశుపాల వధ చివరగా వచ్చినటువంటిది మనం శ్రీహర్షుడు. ఇక లాస్ట్ డేస్ లో నైషధీయ చరిత్ర రాశాడు, అంటే నలమహారాజు స్టోరీ. ఆ నైషధ రాజ్యం గురించి రాసినటువంటిది ఇదేదైతే ఉన్నదో, ఈ నైషధీయ చరితను నలచంపు అని చెప్పేసి త్రివిక్రమ భట్టు అని ఒక ఆయన రాశాడనమాట. అంటే ఏంది? ఓ పద్యము కింద గద్యము, ఒక పద్యము కింద గద్యము. అర్థమవుతుందా? పద్యము కింద గద్యము, పద్యము కింద గద్యము. ముగ్గురు అడిగారు, నాకేమీ అర్థం కాలేదు. అభిజ్ఞాన శాకుంతలము కాళిదాసు గారు రచించారు కదా. అభిజ్ఞాన శాకుంతలము నాటకం అవుతుంది, అది చెప్పాం కదా, నాటకం ఆల్రెడీ మనం. నాటకమా? ఓకే గురువు గారు, నాటకము అభిజ్ఞాన శాకుంతలం మనం ఆల్రెడీ గత వారాలలో తెలుసుకున్నాం, మీరు మర్చిపోయినట్టున్నారు. అభిజ్ఞాన శాకుంతలం ఒకటి. ఓకే అయితే సరే అభిజ్ఞాన శాకుంతలము, తర్వాత ఇది మన దాన్ని ఏమంటారు, అబ్బా వాళ్ళిద్దరి పెళ్లి, మాలవిక అగ్నిమిత్రము, విక్రమోర్వశీయము. ఈ 3 కూడా ఆయన యొక్క నాటకాలు. అవన్నీ నాటకాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నాటకాలు ఎవరెవరు రాశారో కూడా చెప్పుకున్నాం. నాటకాలే మనకు చాలా పాపులర్. మొదటి లోపల భవభూతి గురించి చెప్పుకున్నాం ఇందాక, ఉత్తర రామచరితం, ఆయన నాటకమే రాశాడు. మొదట్లో నాటకాలు బాగా రాస్తుండే వాళ్ళు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నాటకాలు చాలా అభివృద్ధి చెందాయి ఆ రోజుల లోపల. ఓకే, చాలా గొప్ప విషయాలు తెలుసుకుంటున్నారు ఇవాళ. చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మహోన్నతమైనటువంటి భారవి యొక్క ఇది నేర్చుకుంటున్నాం. వచ్చే వారం మనము ఒక అరగంట మాత్రమే తెలుసుకుంటాము. 9 నుంచి అందరు కొద్దిగా, ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, కొద్దిగా అందరూ నోట్ చేసుకోండి. వచ్చే వారము 9 నుంచి 9:30 వరకు మాత్రమే ప్రవచనం ఉంటుంది. 9:30 నుంచి 10 వరకు బ్రేకు. 10 నుంచి 2:30, 3 వరకు మనము శివ మహాపురాణం తెలుసుకుంటాం. ఓకేనా? అర్ధరాత్రి 10 నుంచి 2 వరకు శివ మహాపురాణం పూర్తిగా తెలుసుకుంటాం. క్లియర్ గా అర్థమైందా, లేక మళ్ళీ ఒకసారి చెప్తే అర్థమవుతుందా? వచ్చే సండే గురువు గారు. అవునమ్మా, శివరాత్రి నాడు. ఓకే గురువు గారు, అదొకసారి ఇన్స్ట్రక్షన్ కొద్దిగా అందరూ గుర్తుంచుకోండి. మళ్ళీ వచ్చే వారము మంచిగా తినేసేసి బాగా బస్తాలు తెచ్చుకొని కుంభాలు తినేసేసి పడుకోకండి. ఆ ఒక్కరోజు కాస్త ఓపిక ఉండండి. 10 నుంచి 2:30 లోపల కంప్లీట్ చేస్తాను. 2:30, 3ంటికి ఇక మీ ఇష్టం, మీరు చూడండి ఇక. కానీ అంతవరకు మాత్రం శ్రద్ధగా వినండి. అందరూ కూడా భగవంతుడు యొక్క ఇది అంటే శివరాత్రి అనేది జన్మకో శివరాత్రి అంటారు. అద్భుతంగా మొత్తం శివపురాణం చెప్తారు. లాస్ట్ టైం కూడా చెప్పాను శివపురాణము, అప్పుడు కేవలం 2-3 గంటలే చెప్పుకున్నాము. ఈసారి 4 నుంచి 5 గంటలు చెప్పాలని చెప్పేసి కోరిక. మొత్తం శివపురాణం తెలుసుకుందాం. ఒక పురాణం మొత్తం ఒక రోజులో మనము కంప్లీట్ చేసుకుందాం. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, కానీ క్లుప్తంగా చెప్పుకున్నాం. ఈసారి విపులంగా చెప్పుకుందాం. మధ్య లోపల చిన్న బ్రేకులు ఇస్తా, నీళ్లకు వాటికి ఏమైనా కావాలంటే వాష్రూమ్ బ్రేక్స్, నీళ్ల బ్రేక్స్ ఇస్తా. అంతేగాని సార్ కొద్దిగా ఫుడ్ తినాలా సార్ అని చెప్పి మాత్రం వెళ్ళొద్దు దయచేసి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. కాబట్టి వచ్చే వారము ఇది మనము 9 నుంచి 9:30 వరకు మాత్రమే. అడగం సార్, ఉపవాసం. బస్తాలు సార్, మామూలుగా కాదు.
అదే నా భయం, అదే మీరందరూ బస్తాలు బస్తాలు తెచ్చుకుంటారు మరి మామూలు మీరు. సరే, ఇంకా ఈ రోజు మనము భారవి గురించి తెలుసుకుందాం. ఎంత అద్భుతమైనటువంటి, అంటే సంస్కృతం సాహిత్యం కూడా కొత్త లోపల చాలా బాగుండేది. గ్రాడ్యువల్ గా ఏమైపోయిందంటే అసలు చాలా డీవియేషన్ వెళ్ళిపోయింది. అసలు కావ్యం ఎందుకు రాస్తారు, ఇది మేము కావ్య ప్రకాశం అనే పుస్తకంలో తెలుసుకున్నాము. ఇది చాలా బ్యూటిఫుల్ డెఫినేషన్, ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి డెఫినేషన్. అసలు కావ్యం ఎందుకు రాయాలి నేను, అసలు కావ్యం రాయడానికి నాకు పర్పస్ ఏంటి అంటే, కావ్యం ముందు నేను కీర్తి పొందాలి, కీర్తిని సాధించాలి, డబ్బు సంపాదించాలి. అది కాక ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, ఏదో ఒక ప్రయోజనం అది చదివితే నాకు ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి. డబ్బుతో పాటుగా కీర్తితో పాటుగా ఇంకొక ప్రయోజనం ఉండాలి, ఆధ్యాత్మిక ప్రయోజనం. అంటే అది నాకు ఏదో జ్ఞానబోధ కలిగించాలి, నేను వేరే వాళ్ళని ఒప్పించగలిగేలాగా ఉండాలి, చదివినప్పుడు లోపల ఆనందం కలగాలి. అర్థమైందా కావ్యం అంటే ఏందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కావ్యం ఎందుకు రాశారు ఆ రోజుల్లో అంటే కీర్తికి. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరూ కూడా, కవులందరూ కూడా కీర్తి కోసం రాశారు. అయితే కొంతమంది ఎవరైతే ఇప్పుడు పోతనామాత్యుడు ఉన్నాడు, ఆయన కీర్తి కోసం కూడా రాయలేదు, ఎందుకంటే దేవుడు రాయమన్నాడు కాబట్టి. అంతవరకు ఆయన రాసినవన్నీ కూడా రాజులకు వాళ్ళకి వీళ్ళకి ఎవరికి అంకితం ఇవ్వమంటే అంకితం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడు రాయమన్నాడో అది మాత్రం ఎవరికి అంకితం ఇయ్యాలి, ఎందుకంటే ఇది దేవుడు, నేను వేరే వాళ్ళకి ఎలా అంకితం ఇస్తానన్నాడు. పబ్లిష్ కూడా కాలేదు తెలుసా అది. ఆ తర్వాత 100-200 ఏళ్ళ తర్వాత అది పబ్లిష్ అయింది. ఆయన అసలు దాన్ని పబ్లిష్ కూడా చేయాలని అనుకోలేదు, బయట వాడుకలో కూడా తీసుకురాలేదు దాన్ని. సో కాబట్టి ఏంటంటే కావ్యం ఎందుకు రాస్తాం మనము అంటే, డబ్బు పొందడానికి, కీర్తిని పొందడానికి, ఏదో ఒక ప్రయోజనం. ఆ ప్రయోజనం టిపికల్లీ ఆనందం. నేను ఎన్నోసార్లు చెప్పాను, రసహృదయులు అనేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇది చాలా బాగా అర్థమవుతుంది. ఇది కాక మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా, చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం, ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి కంపల్సరీగా చతుర్విధ పురుషార్థం గురించి డిసైడ్ చేస్తేనే అది మహాకావ్యము, కావ్యము. మళ్ళొకసారి చెప్పాలా మొత్తము? ఎవరైనా చెప్తారా, రిపీట్ చేస్తారా? నిద్రపోయారు మా స్టూడెంట్స్ చాలా ఫాస్ట్. కోసం, ఆనందం కోసం చతుర్విధ పురుషార్థాలని ఇది అన్నమాట. సో కాబట్టి ఏంది, చాలా చక్కగా స్టార్ట్ అయినాయి. మొదటి లోపల మంచిగా నాటకాలు స్టార్ట్ అయ్యాయి, గద్యం స్టార్ట్ అయింది, పద్యం స్టార్ట్ అయింది, చంపు కావ్యాలు స్టార్ట్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్ గా మనం ముందుకెళ్తున్నాం. వెళ్తుండగా ఏమైందంటే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటూ ఉన్నాము. అంత లోపల ఏమైపోయిందంటే కొత్త లోపల, అంటే అట్లీస్ట్ కాళిదాసు వచ్చే వరకు కూడా అవి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవి. అంటే వేదవ్యాసుడు రాసినవి గాని, కాళిదాసు రాసినవి గాని, కథ చాలా బ్యూటిఫుల్ గా మైండ్లోకి వెళ్ళేది అందరికి. అర్థమవుతుందా? చాలా బ్యూటిఫుల్ గా కథ కూడా ఎట్లుండేది, సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోయేది. కంటెంట్ కూడా చాలా బాగుండేది. మీరు మహాభారతంలో కూడా చూస్తే ఎంత సూపర్ ఫాస్ట్ గా కథ ముందుకు వెళ్ళిపోతుందో, టకటక 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 ముందుకెళ్తూ ఉంటుంది, ఎన్ని విషయాలు మనకు తెలుపుకుంటూ. కాళిదాసు వరకు కూడా అట్లనే జరిగింది. కానీ తర్వాత ఏమైందంటే కొద్దిగా స్లోగా స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది, ఇంకా కొద్దిగా స్లో జరగడం మొదలెట్టింది. ఇంకా అక్కడి నుంచి మెల్లమెల్లగా రాయడం. కవులు ఏం చేశారు, వాళ్ళ గొప్పతనాన్ని చూపించడం ప్రారంభించారు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నా టాలెంట్ చూపించాలి, నేను ఎన్ని ఛందస్సులు. ఇప్పుడు మనం చూసినట్టయితే నారాయణ భట్టాద్రి, ఆయన ఎన్ని ఛందస్సులు యూజ్ చేశాడో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ నాకు 26-27 వృత్తాలు యూజ్ చేశాడు. ఒక్కొక్క ఛందస్సులో మళ్ళీ అక్షరాల దీన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, ఛందస్సుకి వృత్తానికి తేడా. సో అందులోపల ఉన్నటువంటి అక్షరాల మార్పు వల్ల, లఘువుల గురువుల మార్పు వల్ల ఘన విభజన డిఫరెంట్ గా చేయడం ద్వారా ఎన్నో వృత్తాలు వస్తాయి, 27 వృత్తాలు. సో గ్రాడ్యువల్ గా ఏమైపోయిందంటే భాష స్పష్టంగా ఉండడం కష్టము, రచనలు అర్థం చేసుకోవడం కష్టము, చాలా ఇదన్నమాట. మనకు వేదవ్యాసుడు రాసినంత వరకు, కాళిదాసు రాసినంత వరకు మాత్రము చాలా బ్యూటిఫుల్ గా ఉండేవి. స్ట్రైట్ ఫార్వర్డ్, రుజుమార్గ కవిత్వం అంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం, డైరెక్ట్ గా నీకు విలువలు చెప్పేవాళ్ళు, డైరెక్ట్ గా నీకు సమాచారం, ఆ రోజులలో జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్ గా చెప్పేవాళ్ళు. భాష కూడా చాలా అద్భుతంగా, స్పష్టంగా, క్లియర్ గా ఉంటుంది. అంతవరకు ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే అలంకారాలు ఇచ్చేవాడు. ఆమె ముఖం ఆమె ముఖం అందంగా ఉంది అనకంటే ఆమె ముఖము చంద్రబింబం వలె ఉంది అని చెప్పి అంతే. కానీ దాన్ని అనవసరంగా జొప్పించే వాళ్ళు కాదు. ముందు అంత బ్యూటిఫుల్ గా ఉండేది అన్నమాట కావ్యం. తర్వాత ఏమైపోయిందంటే భారవి, ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో, ఎవరైతే భారవి అని ఇవాళ కిరాతార్జుని అని చెప్పుకోబోతున్నామో, ఆ భారవి టైం కల్లా ఏమైపోయిందంటే ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. కథ లోపల వేగం తగ్గింది, విపరీతమైనటువంటి అలంకారాలు, చిత్రకావ్యం, ఇక అలంకార కావ్యం, చిత్రకావ్యం విపరీతంగా. ఆయన మొదటి 8-7 నాకు సరిగ్గా ఎగ్జాక్ట్ జ్ఞాపకం లేదు, 7-8 సర్గలలో మొత్తం వర్ణననే. కథ అసలు స్టార్ట్ అవ్వదు. 18 సర్గలు ఉంటే కథ స్టార్ట్ అయ్యేసరికి మనకు తెల్లారిపోతుంది.
అంత వర్ణన, విపరీతమైన డిస్క్రిప్షన్, భాష కూడా కాంప్లెక్స్ చేసేసారు, అలంకారం కూడా అవసరం ఉన్నా లేకపోయినా విపరీతమైనంత అలంకారం. దానివల్ల ఏమైపోయిందంటే లాంగ్వేజ్ కష్టమైపోయింది, ఒకటి కథ మీద ఇష్టం పోయింది. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కథ ఈ మధ్య కాలం లోపల విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అవి ఇవి బాగా పెడుతున్నారు, కానీ కథ మీద శ్రద్ధ చూపించట్లేదు. అప్పుడు సినిమాలు హిట్ అవుతాయా చెప్పండి? ఎవరైనా సినిమాలు హిట్ అవుతాయా? కథ బలం ఉండాలన్నా లేకపోతే అడ్డదిడ్డంగా ఉండాలా? ఎవరైనా చెప్పండి. కథ బలంగా ఉండాలి. కానీ ఏమైపోతుందంటే హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోవడం వల్ల ఏమైపోయింది, సినిమాల్లో ఈ రోజుల్లో మనం ఏ విధంగానైతే హంగు ఆర్భాటాలు చూస్తూ ఇదైపోతున్నామో, అన్ఫార్చునేట్లీ ఆ రోజుల్లో కూడా ఎప్పుడైతే మన భారవి స్టార్ట్ చేశాడో ఈ ట్రెండ్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జనాలు వాళ్ళ టాలెంట్ చూపించుకోవడం మొదలైంది. నేను తప్పులు అనడం లేదు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేసేంత శక్తి నాకు లేదు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళందరికీ పాదాభివందనం. కానీ నేను అనేది ఏంటంటే కష్టం అనిపిస్తుంది. 8 సర్గలు నేను చదువుతుంటే వాళ్ళ పట్టణ వదిలేసాను నేను చలో, కానీ అంత బోర్ కొట్టింది ఒక తర్వాత, అర్థం చేసుకోవడం కష్టమైంది. అంటే సంస్కృత శ్లోకం ఇక ఆఖరికి నేను ఏమైందంటే మీనింగ్ చూడడం మొదలెట్టా. అర్థమవుతుందా మీకు నేను ఏమంటున్నాను? సంస్కృత శ్లోకం చదవడం ఆపేసి మీనింగ్ చూసుకుంటూ చదవడం వెళ్ళిపోయా ముందుకి. ఇంకా మరి సంస్కృత మహాకావ్యం చెప్పడం ఎందుకు? అంత విసుగొచ్చేసింది ఒక స్టేజ్ తర్వాత, అంత విసుగొచ్చింది. మరి మహాకావ్యం అంటే ఏంటి అసలు? ఎట్లుంటే మహాకావ్యం అంటే ఇంత పెద్దగా ఉండాలి అంటే మహాకావ్యము మామూలుది కాదు. మహాకావ్యం అనేది చాలా లక్షణాలు ఉండాలి. మహాకావ్యం అనేటటువంటి దాని లోపల ముందు ఫస్ట్ ఏంటంటే అందులోపల పట్టణాల గురించి వర్ణన ఉండాలి. సిటీస్ ఉన్నాయా లేదా, సముద్రాల గురించి డిస్క్రిప్షన్ ఉండాలి, పర్వతాల గురించి డిస్క్రిప్షన్ ఉండాలి, చంద్రుడు ఉదయం ఉండాలి, సూర్యుడు ఉదయం ఉండాలి, ఉద్యానవనాలు ఉండాలి, తర్వాత మనకు ఆటలు గేమ్స్ అవన్నీ ఉండాలి, జల క్రీడలు అంటే ఈ స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్ అవన్నీ. మనకి ఈ రోజు లోపల సినిమా లోపల ఏముంటుంది, ఒక పోలీస్ స్టేషన్, ఒక స్విమ్మింగ్ పూల్, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, ఒక పార్క్, రోడ్డు, ఒక కాలేజీ, అంతే గురువు గారు. ఒక రోడ్డు, ఒక కాలేజు, బఫూన్ల లాంటి టీచర్లు. సో ఆ రోజుల్లో ఇప్పుడు నేను చెప్పినవి కంపల్సరీ, జల క్రీడలు కంపల్సరీ. మళ్ళా మధిరాపానం ఆ రోజుల్లో చాలా పాపులర్. మధిరాపానం అంటే ఈ రోజుల్లాగా డ్రింక్స్ కాకపోయినా అవి కూడా కొంత మత్తెక్కిచ్చేవి. శృంగారం ఖచ్చితంగా ఉండేది. శృంగారం అంటే మంచి భావన, రసవంతమైనటువంటి చక్కటి భావనలని శృంగారాలు అంటారు. వియోగం, కలిశారు విడిపోయారు, అలాంటివి కంపల్సరీ ఉండాలి. మళ్ళీ అందులో కొన్ని పెళ్లిళ్ళు డిస్క్రిప్షన్ ఉండాలి, ఎవరికి పెళ్ళైంది, ఏం జరిగింది అనేటటువంటిది. మళ్ళీ అందులో ఎవరైనా హీరో పుట్టడం పెరగడం ఇవన్నీ ఉండాలి. సో ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి చాలా కథలు కూడా దాదాపు ఇట్లనే ఉంటాయి. ఇక తర్వాత డిస్కషన్స్, ఏం చేద్దాం మనం కూర్చొని, రాజు తన మంత్రులతో కూర్చొని ఏం చేద్దాం ఏంటి ఇవన్నీ డిస్కషన్స్ చేస్తాడు. తర్వాత రాయభారం పంపిస్తాడు వాళ్ళతోని, సామ దాన భేద దండోపాయాలు అంటాం కదా, అవి చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, మిలిటరీ వాళ్ళ శక్తి చూపిస్తారు, మిలిటరీ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంది, దాన్ని సైనిక కవాతు అంటారు. సైనిక కవాతు చేసుకుంటూ మార్చ్ పాస్ట్ అని అంటాం కదా, అట్లా చేసుకుంటూ వెళ్తారన్న, అది ఉండాలి. ఇదైన తర్వాత ఫైటింగ్ ఉండాలి. ఫైటింగ్ అంతా అయిపోయినాక లీడర్ మాత్రం గెలవాలి. సినిమా లోపల హీరో ఓడిపోవడం అనేటటువంటిది జరగకూడదు. ఒకవేళ జరిగితే అది మహాకావ్యం కాదు. మీకు ఇప్పుడు అర్థమైందా? మహేష్ బాబు గుద్దుతే అంత దూరం ఎందుకు పడతారు విలన్స్ చెప్పండి? మహేష్ బాబు కాదు, మీకు రవితేజ గుద్దినా, రేపు నేను హీరోనే గుద్దినా అంతే. ఒకటి గుద్దితే గాలిలో ఎగిరి పడిపోవాలి. సో నాయకుడు ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉండాలి. ఇది మహాకావ్యం లోపల ఒక అద్భుతమైనటువంటి విషయము. ఇప్పుడు శక్తివంతంగా చూపిస్తారు గురువు గారు, చూపిస్తున్నారు. కరెక్ట్. సో ఈ 18 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అలంకారాలు అనవసరంగా ఉండకూడదు. ఈ భారవి సైడ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే విపరీతంగా అలంకారాలు. మరి అట్లని చెప్పి క్లుప్తంగా కూడా ఉండకూడదు. మరి అసలు కథ డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోవడం కూడా అంత ఇది ఉండదు. చాలా చక్కటి భావం అంటే ఏంటంటే చదవగానే మనకు కూడా మంచిగా అనిపించాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, మీరందరూ కూడా సప్తపది సినిమా చూశారు. సప్తపది సినిమా చూస్తే అణువున ప్రతి అక్షరము కూడా అత్యద్భుతం. అదొక మిరాకిల్. జ్ఞాపకం ఉందా? అతను భార్య దగ్గరికి రాగానే భార్య ఒక్కసారిగా ఆమె దుర్గామాత లాగా అనిపిస్తుంది. అతను ప్రతిరోజు పూజ చేసే దుర్గామాత లాగా భార్యగా అతను పూజ చేస్తూ ఉంటే అదే సమయం లోపల ప్యారలల్ గా ఆలయాన్ని చూపిస్తారు. మీరు ఆ సినిమాని ఒకసారి చూడండి, మళ్ళా చూడండి. సప్తపది నేను ఇప్పటికి ఒక 100 సార్లు చూసుంటా. విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ గా రాడు, ఇక అంతే. అందులోపల ఎంత ప్యారలల్ గా చూపిస్తూ మళ్ళీ కుల వ్యవస్థని ఎలా పోగొట్టాడు. ఆ సినిమా చూసినట్లయితే మీరు అటు గోదావరి, ఇటు అద్భుతమైనటువంటి నృత్యం, అందులోపల నెమలికి నేర్పిన నడకలివి పాటని చూస్తుంటే ఈ రోజు అది ఎవరైనా చేస్తారా అనిపిస్తుంది. ఇట్లా అచ్చం నెమలి లాగానే ఇట్లా వంగిపోయి చేస్తుంది. సబిత అని ఆమె కళ్ళు ఎంత అందంగా ఉంటాయి తెలుసా, చాలా అందమైనటువంటి, అసలు ఆమె నిజంగా నెమలి లాగానే ఉందా అనిపిస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకొక ఇది రేపల్లెను
సాగర సంగమం కూడా బాగుంది గురుగారు. సాగర అయితే ఈ సినిమా లోపల నేను చెప్తున్నది ఈ ప్రత్యేకంగా ఈ సినిమా లోపల చూసినట్లయితే వర్ణన ప్రతిదాన్ని కూడా ఒక కళతో చూపించాడు. అందులోపల మరుగేలరా పాటని తన అభిప్రాయం తెలపడానికి హీరో దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరివి కుల వ్యత్యాసం ఉంటుంది, కానీ ఈ సినిమా మొత్తం కూడా బేస్ చేసింది కుల వ్యవస్థని పడగొట్టడానికి తీసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. కుల వ్యవస్థని పడగొట్టడానికి తీసినటువంటి అత్యద్భుతమైనటువంటి సినిమా అది. సో అందులోపల ఎలా చూపించారు, ఎంత వర్ణన, ఎంత బ్యూటిఫుల్ గా తీశారు. కాబట్టి ఏంటంటే అది తీసేటటువంటిది మనకు ఆహ్లాదంగా కనిపించాలి, బోర్ కొట్టకూడదు. కళ చూపించాడు, మరి బోర్ కొట్టిందా? కొట్టలేదే. ఇప్పుడు ఇందాక సాగర సంగమం అన్నారు, ఎంత అద్భుతం అనిపించింది. ఈ రోజుకు కూడా ఓం నమ శివాయ పాట తర్వాత కమల్ హాసన్ చేసిన ఇవన్నీ మనం చూడటానికి ఈ రోజుకి సిద్ధమవుతాం. ఎన్ని వందల సార్లు చూసుంటాం ఆ సినిమాని. వేయ గోపాల్ మువ్వా గోపాలుడే మా ముద్దు ఆ పాట అయిపోయిన తర్వాత మనము అతనిలో ఉన్నటువంటి ఆ బాధని మనం ఎలా గుర్తిస్తాం? ఆ తర్వాత వెళ్ళి అతడు భగవంతుడి ముందు ఎంతోసేపు డాన్స్ చేసి తనలో ఉన్న ఆవేదనని తగ్గించుకోవడం ఎట్లా ఉంది. తర్వాత మళ్ళీ ఇది వాగర్ధ వివసంపృక్త ఆ పాటకు అతను డాన్స్ చేస్తారు, హీరో హీరోయిన్ డాన్స్ చేసి ప్రతి పాటలో మనం ఇన్వాల్వ్ అవుతాం. సో ఈ విధంగా నువ్వు ఏదో చొప్పించినట్టుగా కాకుండా అత్యద్భుతంగా పెట్టినట్లయితే అందులోపల చాలా గొప్పగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. సో అటువంటి మహాకావ్యాలలో ఈ రోజు మనము భారవి గురించి తెలుసుకుంటాము. మరి భారవి గొప్పతనం ఏమిటి? భారవి యొక్క అసలు పేరు దామోదరుడు. ఏంటి అసలు పేరేంటి? దామోదరుడు. 5 మహాకావ్యాలలో ఉన్నటువంటి ఒక మహాకావ్యము రాసినటువంటి వారు ఈయన భారవి. ఈయన రాసింది కిరాత ప్లస్ అర్జున. కిరాత అంటే ఎవరు? కిరాత మూర్తి. కిరాత మూర్తి అంటే ఎందుకు వచ్చింది ఆ పేరు? ముందు ఒకసారి అది క్లుప్తంగా తెలుసుకుందాం. భగవంతుని మనము 3 రకాలుగా, ముఖ్యంగా మూర్తిని 3 రకాలుగా చూస్తాం మనం. భగవంతుడి యొక్క విగ్రహంని 3 రకాలుగా చూస్తాం మనం. మొదటి మూర్తిని ఏమంటాము అంటే భోగమూర్తులు అంటారు. భోగమూర్తులు అంటే ఏంటంటే మనకు కోరికలు తీర్చే దేవుళ్ళని భోగమూర్తులు అంటారు. రాసుకోండి, పెన్ను పేపర్ ఉన్నోళ్ళు రాసుకోండి, పెన్ను పేపరు ఉన్న వాళ్ళు రాసుకోండి. భోగమూర్తులు అంటే మన కోరికలు తీర్చేటటువంటి దేవుళ్ళు. వాళ్ళు ఎవరు? మన రామ పరివారం, శివ పరివారం, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలా అందరూ మనకి ఇలా ఆశీర్వదిస్తూ ఉంటారు. వీళ్ళని భోగమూర్తులు అంటారు. అంటే మన కోరికలను తీర్చేటటువంటి దేవుళ్ళు. రెండవ దీనికి వచ్చేసరికి రుద్రమూర్తులు. రుద్రమూర్తులు అంటే ఆపదలు తీర్చేటటువంటి రూపాలు. ఆపదలు తీర్చే రూపాలు అంటే అభయ ఆంజనేయ స్వామి, నరసింహస్వామి, వీరభద్రుడు, కిరాతమూర్తి, ఇవన్నీ కూడా మనకు ఆపదలు తీర్చేవి. మూడవది ఏంటంటే జ్ఞానయోగులు, జ్ఞానమూర్తులు. జ్ఞానమూర్తులు అంటే మనకి ఇవన్నీ కాదు, మనకు విద్యా జ్ఞానము, మనకు నేనెవరిని అని చెప్పి తెలిపేటటువంటి జ్ఞానమూర్తులు. హయగ్రీవుడు, దక్షిణామూర్తి, శ్యామలాదేవి, సరస్వతీదేవి, ఇవన్నీ. అందరికి ఏది కావాలండి? అన్ని కావాలి. యాక్చువల్ గా అన్ని కావాలి. కొన్ని మనం 25 ఏళ్ల వరకు ఏమో మనకు 50 ఏళ్ల వరకు కూడా సుమారుగా మనకు ఇవన్నీ కావాలి. 50 ఏళ్ల తర్వాత నుంచి కొద్దిగా మన లోపల మార్పు వస్తూ మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళాలి. నాలోనే భగవంతుడు ఉన్నాడు అని గుర్తించేలాగా, నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఈ శరీరాన్న, అలాంటప్పుడు ఎందుకు ఈ శరీరం మారుతుంది, నా గ్రంథాల బట్టి మారేదేది కూడా శాశ్వతం కాదు, సత్యం కాదు, అంటే నేను సత్యం కాదు, అంటే నాలో ఉన్న ఆత్మ మాత్రమే సత్యము. ఇదంతా కూడా జ్ఞానమూర్తి. సో 50 ఏళ్ల తర్వాత సుమారుగా జ్ఞానమూర్తి మనకు అవసరము. అంతకంటే ముందు అంతా కూడా మనకు కావాల్సింది భోగమూర్తులు, రుద్రమూర్తులు. రుద్రమూర్తులు ఆపదలు వస్తే కాపాడద్దా? మీ అందరు వేరు. నాకెంత భయం తెలుసా, నైట్ అయిందంటే తెల్ల దయ్యాలు, మీది నుంచి తెల్ల దయ్యాలు అని ఇలా మీదికి వస్తుంటాయి. నేను భయపడిపోతుంటా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనగానే ఇలా దెయ్యాలన్నీ ఆడవే ఉంటాయి. మళ్ళీ అదేందో మరి ఒక్క మగ దెయ్యం ఉండదు. మొగోళ్ళు రాక్షసులు అనుకోండి, ఆడోళ్ళే దెయ్యాలు. ఆ దెయ్యాలను చూస్తే భయం వేస్తుంది మనకు జనరల్ గా కదా. సో అట్లాగా, సో కాబట్టి అందరూ మూర్తులు కావాలి. సో ఇప్పుడు కిరాత అర్జునీయము అంటే ఏంది? కిరాత అంటే ఎవరైతే ఆపదలను తీర్చేటటువంటి దేవుడు, ఆపదలని తీర్చేటటువంటి దేవుడు. అర్జునుడు అంటే అర్జునుడు. వీళ్ళిద్దరి మధ్య కథని కిరాత అర్జునీయం అని చెప్పేసి అంటారన్నమాట. ఇది రాసినటువంటి మహానుభావుడు భారవి. ఈ భారవి యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్తే ఫస్ట్ ఆయన కథ చెప్తాను ముందు. ఇది మనం చిన్నప్పుడు అందరం తెలుసుకున్న కథనే మీ అందరి కోసం మళ్ళొకసారి చెప్తున్నా. ఇది అత్యద్భుతమైనటువంటి కథ. ఈ భారవిది మీరు మనమందరం బేబీస్ గా ఉన్నప్పుడు, సుమారుగా
4th క్లాస్ 3rd క్లాస్ 5th క్లాస్ లో ఆ టైంలో ఉన్నప్పుడు తెలిసినటువంటిది. భారవి జీవితం లోపల వాళ్ళ నాన్నగారికి ఈయనకు మధ్య ఒక చిన్న ఆవేదకరమైనటువంటి ఇన్సిడెంట్ ఉంది. ఊర్లో వాళ్ళందరూ కూడా ఈయనను పొగుడుతూ ఉంటారు. ఆ రోజులకే ఈయనకు చాలా పాపులర్ వచ్చింది. తక్కువ పదాలలో ఎక్కువ అర్థం చెప్పేవాడు. అంటే ఇంత చెప్తే ఇంత అర్థం అయ్యేది. అది కాక మళ్ళీ ఒకే పదంని ఇక్కడ వాడితే ఒక అర్థం వస్తుంది, ఇంకో చోట వాడితే ఇంకో అర్థం వస్తుంది. అంటే అంత బ్యూటిఫుల్ గా ఎవరు నోట్ల విన్నా కూడా భారవి భారవి భారవి. భారవి రాసింది మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఒకటే కావ్యం. ఎన్ని కావ్యాలు రాశాడండి? మహాకావ్యంతో పాటు మహాకావ్యం ఒకటి, మిగతా కావ్యాలు ఎన్ని రాశాడు? ఏం రాయలే, ఒకే ఒక మహాకావ్యం. విష్ణు 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 ఒకే ఒక మహాకావ్యం. కానీ ఎందుకంత పేరు వచ్చింది? చాలా గొప్ప పేరు వచ్చింది. ఊర్లో అందరూ మెచ్చుకునే వాళ్ళు. అందులో ఏమైంది, నేను చిన్నతనం నుంచి స్కూల్ లోపల కాలేజీ లోపల అన్ని చోట్ల కూడా ఆయన మెచ్చుకునే వాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ గురువుల దగ్గర గొప్పతనం అందరి దగ్గర. ఆయన రాసినటువంటి శ్లోకాలు పండిత సభలలోకి వెళ్తే అందరూ కూడా చప్పట్లు కొట్టి ఇదైపోయేవాళ్ళు. ఆయనను చూసి ప్రతి చోట పెద్ద పెద్ద పండితులను కూడా ఆయన చిన్నప్పటి నుంచే ఓడగొట్టేవాడు. వీళ్ళ నాన్నగారి పేరు నారాయణ స్వామి గోవింద స్వామి ఏదో ఉంది, ఒకసారి మీరు గూగుల్లో చూసుకోండి, నేను మర్చిపోయాను. నారాయణ స్వామి అయి ఉండొచ్చు, గోవింద స్వామి కూడా ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు పేరు. ఆ తండ్రి గారు మాత్రం ఈయన ఎప్పుడు ఇది చేసేవాడు కాదు, మెచ్చుకునేవాడు కాదు. ఇంకా ఏమనంటే వాడికి ఏం తెలుసులే అని చెప్పేసి విమర్శిస్తున్నవాడు. కొద్దిగా తక్కువ చేసి మాట్లాడు, ఇంకా చాలా నేర్చుకోవాలే, ఇంకా ఏముందిలే ఇంతేనా అని చెప్పేసి అంటుండేవాడు. ఒక్కసారి కూడా మెచ్చుకోడు. ఎట్లుంటదండి? కోపం వస్తుందా రాదా? చెప్పండి, కోపం వస్తుందా రాదా? ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు భారవి. ఎందుకు ఇట్లా మా నాన్న ఇలా ఎందుకు చేశాడు? సో నేను ఇక చంపేద్దాం మా నాన్నని, ఎందుకంటే నన్ను ఇంత బాధ పెడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఉన్న రూమ్ లోకి వెళ్ళి పైన అటక మీద కూర్చుంటాడు. పెద్ద రాయి పట్టుకొని కూర్చుంటాడు అన్నమాట. చిన్నప్పుడు నా జీవితంలో మార్పు తెచ్చిన 2 కథలలో ఇదొకటి. ఆ రాయి పెట్టుకొని పైన కూర్చుంటాడు. పైన కూర్చొని అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు తండ్రి ఇది ఉంటా కొద్దిగా ఫ్రీగా ఉంటాడు, అప్పుడు వేసేద్దాం అన్నట్టుగా ఉంటాడు అనమాట. సరే వెళ్ళేసరికి తల్లి తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తల్లి అంటది అనమాట, ఏవండి, మహానుభావుడైనటువంటి కొడుకు పుట్టాడు మనకు, చాలా గొప్పోడి కొడుకు, ఇంత టాలెంట్ చిన్నప్పటి నుంచే ఇంత టాలెంట్ తెచ్చుకున్నాడు, ఇప్పుడు పెళ్లి కూడా అయింది, ఇంత గొప్పగా మహులను అందరినీ కూడా పాండిత్యంలో ఓడగొడుతున్నాడు. ఇటువంటి వాడి మీద మీరు ఒక్కసారి కూడా మీరు ఇది చేయరా? దానితో క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు. పొగడలేదు సరిగదా, మీరు ఆయనని విమర్శిస్తున్నారు కూడా. అసలు మీకు కొడుకంటే ప్రేమ ఉన్నదా లేదా? ఆయన దానికి అంటాడు అనమాట, నా కొడుకంటే నాకు చాలా ప్రేమ, నీకెంత ప్రేమనో నాకు తెలియదు, కానీ నాకు మాత్రము చాలా ప్రేమ. మామూలు ప్రేమ కాదు, నాకు విపరీతమైన గర్వం. ఎంత గర్వమో నేను చెప్పుకోలేను. కానీ కొడుకుని అందరిలో పొగిడినా ఇది చేసినా వారికి ఆయుష్, పొగిడినా మెచ్చుకున్నా వారికి ఆయుష్ క్షీణం అవుతుంది. మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే అన్నిటికంటే చెడ్డది అహంకారం. ప్రతి మనిషి ముందుగా మంచిగానే ఉంటాడు, కానీ జనాల పొగడతల వల్ల, తర్వాత జనాలందరూ కూర్చొని అబ్బా మీరు ఇట్లా, మీరు అట్లా, మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు అన్నప్పుడు ఏమవుతుందంటే మనలో పాండిత్యం ఉన్నా లేకున్నా అవివేకులు మన ఎదురుగున్నప్పుడు, ఇప్పుడు ఏదో అంటారు కదా, వినేవాడు వెర్రివెంగలప్ప అయితే చెప్పేవాడు వేదాంతి అంటారు. సో కాబట్టి ఏమైందంటే మనకంటే ఎన్నో రెట్లు తక్కువ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటూ మనని మనం గొప్పగా ఫీల్ అవ్వద్దు. కానీ ఏమవుతుందంటే ఎవరైనా పొగుడుతుంటే మనకు అహంకారం వస్తుంది. తండ్రి అదే అంటాడు, ఎప్పుడు కూడా అహంకారం రాకూడదు. ఇక మూడోది ఏంది, అహంకారం వస్తే లెర్నింగ్ ఆగిపోతుంది. మూడో పాయింట్, అందరూ పాయింట్లు గుర్తుంచుకోండి చాలా. మూడో పాయింట్ ఏంటంటే అహంకారం వస్తే లెర్నింగ్ సైకిల్ ఆగిపోతుంది. ఎప్పుడైతే లెర్నింగ్ సైకిల్ ఆగిపోతుందో ఇంకప్పుడు ఇక వీలవ్వదు. కాబట్టి పైకి నేను కఠినంగా ఉంటా గానీ నా కొడుకంటే నాకు నీకంటే ఎక్కువ ప్రేమ, తెలుసా? 3 కారణాలు ఎవరన్నా చెప్పండి ఒకసారి. ఆయుక్షీణం అవుతుంది తండ్రి పొగిడితే, ఇది గర్వం వచ్చేస్తుంది తండ్రి అందరూ పొగుడుతా ఉంటే, లెర్నింగ్ ఆగిపోతుంది, ఎదుగుదల ఉండదు. అందువల్ల అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఒక్కసారిగా ఇతనికి కనువిప్పు అవుతుంది. దబదబా కిందికి దిగుతాడు. తండ్రి కాళ్ళు పట్టుకుంటాడు, నన్ను చంపేసేయి నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు ఇక ఇంతకంటే గొప్ప లేదు, నువ్వు నన్ను చంపేస్తే కూడా ప్రాయశ్చిత్తం జరగదు నాన్న అని చెప్పేసి బాధపడతాడు అనమాట. బాధపడితే తండ్రి అంటాడు, నువ్వు చేసింది తప్పు, కానీ నువ్వేం లేదు, నీకు ఒక పనిష్మెంట్ ఇస్తాను, అదేంటంటే అత్తగారింటికి వెళ్ళు,
6 నెలలు అత్తగారింట్లో ఉండు అని చెప్తాడు. ఈయన అంటాడు, నాన్న ఇది 6 నెలలు అత్తగారింట్లో ఉండమంటే పనిష్మెంట్ ఎట్లా అవుతుంది? ఇది అత్తగారింటికి వెళ్తే నాకు మంచిగా స్వీట్లు హాట్ చేసి పెడతారు, కొత్త బట్టలు కడతారు అంటే, లేదు ఒక 6 నెలలు ఉండు అని చెప్పి పంపిస్తారు అనమాట. 6 నెలల లోపల వాళ్ళ అత్తగారు వాళ్ళు ముందు 3 రోజులు బాగానే చూస్తారు, తర్వాత ఏందే మీ ఆయన వెళ్ళడా అని మెల్లమెల్లగా ఇది చేస్తారు. అలా అలా వాడిని ఇన్సల్ట్ చేయడం మొదలెడతారు. అత్తగారింట్లో ఉండడం చాలా ఘోరం. ఆ తర్వాత వాడిని మెల్లమెల్లగా పశువులు కాచడానికి దానికి దీనికి పంపిస్తూ ఉంటారు. ఆ విధంగా అవన్నీ భరిస్తాడనమాట, అవమానాలన్నీ భరిస్తాడు. అప్పుడు అనిపిస్తాడు అనమాట, దీని బదులు మా తండ్రి నన్ను చంపేసినా బాగుండేది అనే స్టేజ్కి వచ్చేస్తాడు. వచ్చేసి అప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి ఒక శ్లోకం ఏదైతే ఉందో, సహసా విధీతీన నక్రియం అవేకః. విన్నరా ఇది శ్లోకం అందరూ? పరమ ఆపదాం పదాం అంటే పరమ ఆపదను కలిగిస్తారు ఎవరు? అవివేకులు. అవివేకులు వాళ్ళు తొందరపడి చేయడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు కలిగిస్తారు. వృణదేహి విమృశ్య కారిణం గుణలుబ్ధః స్వయమేవ సంపద. ఎవరైతే తెలివిగా ఆలోచించి ఓపికతోటి ఎవరైతే చేస్తారో పనులు, లక్ష్మి అన్ని దిశలలోంచి ఆయన వైపుకు పరిగెత్తుకుని వస్తుంది. వృణతే అంటే వరించడం. ఇది మనం ఆల్రెడీ ఈ పదాన్ని ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఓపిక, ఒక మనిషి లోపల ఓపిక, సహనం అనేటటువంటిది చాలా. తొందరపడి పని చేయడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, హడావిడిగా హంగు ఆర్భాటాల కోసము ఈ పనులు చేయడం, అది ఆయన చెప్పినటువంటిదే. ఏ పనినైనా కూడా ఆలోచించే చేయాలి. తొందరపడి చేయడం అనేటటువంటి చాలా తప్పు. ఎవరైతే వివేకం లేకుండా పని చేస్తాడో, ఎవరికైతే వివేకం లేకుండా ఉంటుందో, వాడికి ఏంటంటే అన్ని ఆపదలు వస్తాయి. కానీ ఎవరైతే కొద్దిగా మెల్లగా చేస్తూ విచక్షణ ఆలోచన చేస్తూ ఉంటాడో, నిజమైనటువంటి పౌరుషము, సరైన సమయంలో పౌరుషం వచ్చినప్పుడు వాడికి అసలైనటువంటి జయం కలుగుతుంది. సో ఇది చాలా గొప్పది. దీన్ని ఒక జీవిత మంత్రం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఈ కిరాతార్జునీయం లోపల చెప్పేదంతా కూడా అదే. మొత్తం ఇది ఒక లైఫ్ లెసన్ అంతే. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు జీవితం లోపల తొందరపడి. రెండోది ఏంది? విమర్శని సానుకూలంగా తీసుకోవాలి. విమర్శని మనము వాడు నన్ను అట్లా అంటాడా, ఎంతెంత అహంకారాలు చచ్చిపోతున్నారు. ఒక్క జీవితం కాపాడుకోండి. ఒక్క క్షణం ఆయుష్ పోయిందంటే అయిపోయినట్టే. ఎంతెంత ఆవేశాలు ఉండకూడదు. విమర్శ, ఆ విమర్శని సానుకూలంగా తీసుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటాం. మూడోది ఏంది? తండ్రి చెప్పిన తర్వాత విమర్శని అతను బాగా సానుకూలంగా తీసుకోవడమే కాకుండా అత్తగారింటి లోపల వెళ్ళి కఠిన శ్రమ, అత్తగారింట్లో ఉంటే మామూలు కఠిన శ్రమ చేయాల్సి వస్తుంది. ఇంత పెద్ద పండితుడు 6 నెలల పాటు పశువులను తోలుకుంటూ వెళ్ళాలి, వాటన్నిటిని కాపాడాలి. అంత ఘోరంగా ఉండడము. ఇంకా చివరికి అందుకోసమే అతను ఏం చేశాడు, అర్జునుడు ఘోరమైన తపస్సు చేశాడు అని చెప్పి రాస్తాడు. అంత ఓపికగా చేశాడు అర్జునుడు తపస్సు అని చెప్పి రాస్తాడు అతను. ఎందుకంటే తన జీవితం అతనికి అర్థమైంది, కష్టపడాలి, జీవితం లోపల కష్టపడింది. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కష్టపడడం అంటే ఇష్టం ఉండదు. అయ్యేదైతే పోయేది పోతుంది, కమ్మగా తినాలి, ఎచ్చగా వండాల. ఇది మన శ్రీనివాస్ స్టూడెంట్స్ యొక్క గోల్, అంతే కదా. సో అందరికీ అట్లా. కానీ అదే ఆయన ఏమంటారంటే అదే డేంజరు. తర్వాత ఏంటి? అహంకారాన్ని వదిలేయాలి. అహంకారం ఉన్నది అంటే నీకు లెర్నింగ్ ఆగిపోతుంది అనేటటువంటి విషయాలు తెలియాలి. ఇలా ఇవన్నీ చేస్తూ ఆయన ఏం చేశాడు, ఆ రోజుల్లోనే ఆయన రాజకీయంగా ఎలా ఉండాలి, రాజకీయ నీతి ఏంటి. ఇప్పుడు అందులో ధర్మరాజు గురించి తర్వాత స్టార్టింగ్ లోపల ద్రౌపది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఎంత నీతులు చెప్తారు తెలుసా ఆయన. రాజనీతి ఇంతట్లా తెలుసు. ఒక కవికి పొలిటికల్ సైన్స్ ఎలా తెలుసు అని అందరం ఆశ్చర్యపోయేంత గొప్పగా చెప్పాడు. సో అటువంటి మహానుభావుడు భారవి. అయితే ఇతన్ని చాలా వరకు ఇతన్ని సౌత్ ఇండియన్ అనే అనుకుంటారు, అయితే కొంతమంది నార్త్ ఇండియన్ అని కూడా అంటారు. ఏంటంటే ఇది దురదృష్టవశాత్తు ఇతను 6th సెంచరీ అంటే సుమారుగా 550 నుంచి 615-20 వరకు బతికాడని చెప్పేసి అంటారు. మనకు మెయిన్లీ ఏంటంటే ఈ మహేంద్ర వర్మ, సింహ విష్ణు అని ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళ ఆస్థానంలో ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు దొరికాయి. ఇప్పటికీ కూడా ఏది గ్యారంటీ లేదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐహోళే శాసనం అని ఒకటి ఉంది, అందులోపల మాత్రం భారవి పేరుని చెప్పారు. సో కాబట్టి ఆ రోజులో 600 సంథింగ్ టైం అని చెప్పి చెప్పారు కాబట్టి సుమారుగా ఆ టైంలో ఉండొచ్చు. ఆ శాసనాల వల్లనే మనకు ఒక వ్యక్తి యొక్క ఇది తెలుస్తుంది. ఇంకా అది ఈయన ఒరిజినల్ పేరు దామోదరుడు. భారవి అంటే ఏంటి? సూర్యుడు అని చెప్పి మీనింగ్. సూర్యుడి యొక్క వెలుతురుని భారవి అంటారు. సో అది కలం పేరు అన్నమాట. సో ఆ రోజుల్లోనే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, కలం పేరు ఉండేది అన్నటువంటి విషయం అర్థమవుతుంది. తర్వాత ఇంకొక మహోన్నతమైనటువంటి విషయం, తల్లిదండ్రుల పేర్లు నాకు తెలియవు. తండ్రి బహుశా గోవింద స్వామి, నారాయణ స్వామి, మీరు గూగుల్లో కొద్దిగా పెట్టుకొని చూసుకోండి. తర్వాత ఈయన ఇంకొక గొప్పతనం ఉన్నది ఈయనకి,
దండి దశకుమార చరితం అని మనకు ఒక అత్యద్భుతమైనటువంటి స్టోరీ ఉందన్నమాట. సూపర్ ఫాస్ట్ స్టోరీ. ఆ దండికి ఈయన ముత్తాత అవుతాడు. సో అది ఒకటి చిన్న ఇదన్నమాట. సో ఎన్ని కావ్యాలు రాశాడు? ఒకే కావ్యం రాశాడు. ఇందులోపల రాసినటువంటిది ఏంటి, దీని ఇతివృత్తం ఏంటి, మనం ఆల్రెడీ సంపూర్ణ మహాభారతం లోపల తెలుసుకున్నాం. వనపర్వం, అరణ్య పర్వం లోపల నుంచి తెలుసుకున్నాం. ఎప్పుడైతే ధర్మరాజు చెప్తాడో, నాయన మనము ఇక్కడ యుద్ధం లోపల గెలవాలి అంటే మనం సర్వశక్తులు తెచ్చుకోవాలి, అక్కడ కర్ణుడు కొట్టే దెబ్బలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి, మనం వాళ్ళని గెలవడం కష్టము, నువ్వు వెళ్ళి అన్ని రకాల విద్యలను నేర్చుకో అని చెప్పి అర్జునుడిని పంపించగానే అందరిలోకి తెలివైన వాడు అర్జునుడు కాబట్టి అతడు వెళ్ళి ఏ విధంగా తను పాశుపతాస్త్రాన్ని మిగతా అస్త్రాలను సాధించి మళ్ళీ వెనక్కి వస్తాడు అనేటటువంటిది అది. ఇక మరి ఈయన యొక్క గొప్పతనం ఏంది అంటే, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్ధగౌరయం దండినా పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాహ. ఉపమా అలంకారాలు ఏవైతే ఉంటాయో అది ఆయన గొప్పతనం, కాళిదాసు గొప్పతనం మనం బాగా తెలుసుకున్నాం. ఉపమానాలు రఘువంశంలో 100 ఉపమానాలు తెలుసుకున్నాం మనం. భారవేర అర్ధగౌరవం అంటే ఒక పదానికి ఇంత పెద్ద మీనింగ్ ఇవ్వడం. ఒక మాట అంటాడంతే, దాని నుంచి ఎంతో అర్థం మనకు వస్తుంది అనమాట. ఒక పదంని ఇక్కడ వాడాడు ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా వాడాడు. అంత గొప్పవాడిన భారవేర అర్ధగౌరవం. దండిన పదాలిత్యం. దండి అనేటటువంటి కవి యొక్క పదాలు చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట. ఈ ముగ్గురు కవులు చాలా గొప్పవాళ్ళు. ఎవరు? కాళిదాసు, భారవి, దండి. ఈ ముగ్గురు గొప్పతనం, ఒక్కొక్కరిది ఒక్కొక్క గొప్పతనం. మాఘే సంతి త్రయోగుణాహ అంటారు. మాఘే అంటే మాఘుడు అని ఇంకొక కవి వస్తాడు. ఈయన తర్వాత ఒక 100 ఏళ్ల తర్వాత వస్తాడు. ఎప్పుడైతే ఆయన వచ్చి శిశుపాల వధ రాశాడో అందరూ భారవి గురించి మర్చిపోయారు. భారవినే అందరూ ఫాలో అయ్యారు. కానీ ఎప్పుడైతే మాఘుడు వచ్చాడో శిశుపాల వధతోటి అందరు ఇతన్ని మర్చిపోయారు. భారవిని అందరూ భారవి మార్గమే తీసుకున్నారు. కానీ భారవికి రావాల్సినంత పేరు రాలేదు అని చెప్పేసి అందరూ భావిస్తారు అనమాట. మహానుభావులంతా కూడా చెప్తారు భారవికి గొప్ప ఇది రాలేకపోయింది, మహోన్నతమైనటువంటిది ఇది. ఇక రెండోది ఏంటంటే, ఈయన ఎంత కొద్దిగా తన తెలివితేటలను బాగా ప్రదర్శించినప్పటికీ కూడా ఈయన కావ్యం మాత్రం నారికేల పాకం అంటే కొబ్బరికాయ, పైన గట్టిగానే ఉంటది కానీ లోపల మాత్రం చాలా మృదువుగా, అంటే చూడటానికి ఏదో కష్టమైనటువంటి దానిలాగా ఉంటుంది కానీ కాస్త అలవాటై లోపలికి వెళ్ళిన తర్వాత చాలా రుచికరమైనటువంటి కొబ్బరి నీళ్లు ఉంటాయి. సో శ్లోకాలు కొద్దిగా కఠినంగా అనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఇవాళ పొద్దున అయింది అదే, నేను చదవడం ఆపేశాను. ఇక మళ్ళా నెక్స్ట్ వీక్ చూసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. అంత కఠినం అనిపించాయి నాకు. నాకు అర్థం కాలే ఎందుకు అబద్ధం చెప్పడం మీ అందరి దగ్గర. నాకు ఒక 30-40% కూడా అర్థం కాలే. నాకు ఇది కష్టం అనిపించినాయి, ఆనెస్ట్ గా చెప్తున్నాను. నేను మీనింగ్ చూడాల్సి వచ్చింది. సో చాలా కష్టం, కానీ లోతుగా ఆలోచిస్తే అద్భుతమైనటువంటి అర్థం ఇస్తాయి. అందుకే ఈయనని నారికేల పాకము అని చెప్పేసి అంటారు అనమాట. ఈయన ఇంకొకటి గమ్మత్తైన విషయం ఏంటి అంటే, నా అనే ఒకే అక్షరంతో 15వ సర్గ లోపల ఒక శ్లోకం మొత్తం ఒకే అక్షరంతో రాశాడు. అది ఈ రోజుకు కూడా పాపులరు. ఆయన మాఘుడు అని ఎవరైతే చెప్పామో తన శిశుపాల వధలో కూడా ఈయనను అనుకరించాడు. మాఘుడి శిశుపాల వధ మన భారవి రాసిన కిరాతార్జునీయంకి దాదాపుగా అసలు పోలిక అన్నమాట. ప్రతి దాన్ని మనం పోల్చవచ్చు. ఇక ఈయన అద్భుతమైనటువంటి సూక్తులు ఇవ్వడం జరిగింది. నేను ఇందాక చెప్పినటువంటి సహసా విధతీన నక్రియం అని చెప్పేసి ఏదైతుందో అది మనం ఈయన నుంచే నేర్చుకున్నటువంటివి. కాబట్టి సంస్కృత మహాకవుల లోపల ఈయన చాలా గొప్పవాడు. రాసినటువంటిది ఒకటే అయినప్పటికీ కూడా, ఉన్నది 6వ శతాబ్దం అని చెప్పేసి అనుకున్నా కూడా, శాస్త్రబద్ధమైనటువంటి అంటే సైన్స్ ప్రూవ్ చేసినటువంటి, సైన్స్ లో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, గ్రామర్, వాల్యూస్, వ్యాకరణం అన్ని కూడా కరెక్ట్ గా పెట్టుకొని రాసినటువంటి మహోన్నతమైనటువంటి సాహిత్యం. ఆ రోజుల్లో ఈయన మాట్లాడేటప్పుడు కూడా ఈయనకు చాలా గొప్ప వాక్చాతుర్యం ఉంది అని చెప్పేసి అంటుండే వాళ్ళు అన్నమాట. చాలా గొప్పది. కావ్యం రాసినటువంటి కిరాతార్జునీయ సారం మనం అందరం తెలుసుకున్నాం. మహాభారతం ఆధారంగా తీసుకున్నటువంటిది. అర్జునుడు తపస్సు చేయడము, శివుడి తన్ని పరీక్షించడము, శివుడి పరీక్ష లోపల తను నెగ్గడము, పాశుపతాస్త్రం రావడము, 18 సర్గలతోటి మహోన్నతంగా నేర్చుకుంటాం మనం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోపల ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీర్యము, తపస్సు, అహంకారం ఏ విధంగా పోగొట్టాము, భగవంతుని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇదే ఒక ఉపనిషత్తుతో సమానం. ఎక్కడ వీలైతే అక్కడ నేను ఉపనిషత్తులని కూడా ఇవి చెప్తాను. చాలా గంభీరమైనటువంటి వ్యక్తి, చాలా గంభీరమైనటువంటిది. అవి రాస్తుంటే ఆ సమాసాలు అవి కలయిక చాలా అద్భుతమైనటువంటి తర్కశాస్త్రం. అప్పటికే వచ్చినటువంటి తర్కశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం నియమాలు. తర్కశాస్త్రంలో ఏముంటుంది, ఇదిలా జరిగిందంటే ఇదిలా జరిగింది అంటే
ప్రతి దాన్ని ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ శబ్దము అర్థము ప్రాపర్ గా సమన్వయం చేస్తే తప్ప అర్థం కాదు. వాగర్ధ వివసంపృక్తవు, వాక్కు అర్థము రెండు ఉండాలి, శబ్దము అర్థము రెండు కూడా సమన్వయం కావాలి. ఆ రెండు చేసేటటువంటి పార్వతీ పరమేశ్వరుడు వారిద్దరు. సో ఆ విధంగా ఈయన అర్థము శబ్దము రెండింటి కూడా సమన్వయం చేయాలి. అలా చేసి మహోన్నతమైనటువంటి భావాలను పలికించినటువంటి వాడు. ఆయన రాసినటువంటి కిరాతార్జునీయం యొక్క ప్రథమ సర్గ వచ్చే వారం అరగంట పాటు తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ రోజు సంస్కృత కావ్యాలంటే ఏంటి, కావ్యాలు ఎన్ని రకాలుగా వచ్చాయి, అవి మన సంస్కృత కావ్యాలు ఎలా అభివృద్ధి చెందాయి, అందులో ఉన్నటువంటి వివిధ దశలేంటి, ఎక్కడెక్కడ మార్పులు వచ్చాయి, ముఖ్యమైనటువంటి కవులు ఎవరు, ప్రతి విషయాన్ని అందరూ రాసి పెట్టుకొని జీవితం అంతా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలను ఇవాళ చాలా బాగా చెప్పుకున్నాము. దయచేసి ఇవాళ క్లాసును ఒక 100 సార్లు వినండి. నోట్బుక్ పెన్ను, ఇవి ఎట్లా నోట్బుక్ పెన్ను కష్టం మీకు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి దగ్గర స్టేషనరీ షాప్స్ అని ఉంటాయి, ఆ షాప్కి వెళ్ళి వాళ్ళని అడగండి, ఒక పెన్ను ఒక పేపర్ ఇవ్వండి అని అడగండి, వాళ్ళు ఇస్తారు మీకు. పెన్ను పేపర్ అంటే ఏంటో వాళ్ళు ఇస్తారు. ఆ పెన్ను పేపర్ తీసుకోండి, ఆ పెన్ను పేపర్ తీసుకొని అందులోపల ఇవన్నీ రాసుకోండి. రాసుకున్నట్లయితే ఈ లోపల ఉన్నటువంటి మహోన్నత విషయాలు మనకు జీవితం అంతా కూడా గుర్తుండాలి. తప్పక అందరూ వినండి. ఇంకా నేను చెప్తున్నాను, వచ్చే వారము అన్ని సర్గలను తత్వబోధ చేసి చెప్తాను మీకు. అహంకారం ఎలా ఎలా ఇదైంది, భగవంతుడు కరుణ ఎలా వస్తుంది మన మీదకి, అందరికీ దేవుడు కావాలి, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన లోపల మార్పు ఎలా రావాలి, ఆ ఒక్కొక్క సర్గలో ఒక్కొక్క మార్పు వస్తుంది. ఇప్పుడు నారాయణ భట్టాద్రి గురించి మనం నారాయణీయంలో ఎంత విపులంగా తెలుసుకుంటున్నాం, ఆయనలో వస్తున్నటువంటి మార్పుని ఎంత జాగ్రత్తగా గుర్తించుకుంటున్నాం, ప్రతి దాన్ని మనం ఉపనిషత్తులతో కూడా కంపేర్ చేసుకొని చెప్పుకుంటున్నాం నారాయణీయాన్ని. ఇప్పటికి మనం 60 సర్గలు పూర్తి చేసుకున్నాం. 17, 18, 16, 17 వారాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం నారాయణీయం, ఇంకా అవడం లేదు. అంత మహోన్నతమైనటువంటి, ఎందుకంటే ఒక వ్యక్తిలో మార్పు తెచ్చేది కావాలి మనకు. అలాగ మన అందరిలో కూడా తప్పక మార్పు తెస్తుందని గుర్తుంచుకోండి. ఇది తప్పక మార్పు తెస్తుంది. ఈ సత్యాన్ని అందరూ గుర్తించండి. ఎవరైనా ప్రశ్నలు ఉంటాడు కానీ, లేకపోతే వచ్చే వారం లేక రేపు మళ్ళీ మనకు ఆత్మబోధ, రేపు మనం ఆత్మబోధ మనము తర్వాతి భాగాన్ని తెలుసుకుంటాము. ఇప్పటి వరకు అమృత గురికల్లాగా ఉన్నటువంటి శంకరాచార్య ఆత్మబోధ చాలా విషయాలను అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మిగతా రేపు మరిన్ని అమృత గులికలని నోట్లో వేసుకొని ఇంకా సులభంగా అర్థం చేసుకుందాం. ఉపదేశ సారము, దశశ్లోకి లాంటి కష్టమైనటువంటి ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఆత్మబోధ 68 శ్లోకాల ఆత్మబోధ మరింత సులువు అవుతుంది మనకు. అది రేపు రాత్రి మనం తెలుసుకుంటాం. ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా మాట్లాడాలని కానీ అంటే చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. గురువు గారు ప్రతిరోజు చేయడంలో పదం
జీవిపోతుంది అని మీనింగ్ ఉంటుంది అనమాట. మాఘే మేఘే కథ. ఇదంతా కూడా ఎవరికి? హృదయం స్పందించే వారి కోసం. హృదయం స్పందించాలి, ఆనందంతో అలా ఎగరాలి కావ్యాలు. అది మాఘుడు, మేఘదూతము. అంటే మేఘదూతమేమో కాళిదాసుడిది, మాఘుడి యొక్క అత్యద్భుతమైనటువంటి శిశుపాల వధ కావ్యం. ఇవి చదివితే జీవితం అయిపోతుంది అలా. మాఘే మేఘే గత వ్యయ. వ్యయ అది గత వ్యయ అయిపోయింది, వెళ్ళిపోయింది, వయసు అంతా వెళ్ళిపోయింది. జై శ్రీకృష్ణ. అవి తెలుగులోకి ప్రచురింపబడలేదా గురుగారు? తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయలేదా గురుగారు? అది చేశారు. అయ్యో, మలినాథ సూరిదే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. కానీ మనం సంస్కృతం నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు, మనది లెవెల్ 4 ఇది. సో లెవెల్ 4 లోపల మనం మహాకావ్యాలు నేర్చుకుంటున్నాము. సో అవి సంస్కృతం కొద్దిగా ఇవి చేసి చెప్తాం అనుకున్నా గానీ నాకు కష్టం అనిపించినాయి. ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలా కష్టం అనిపించినాయి. అందుకోసం అని చెప్పేసి అది ఇక నేను ట్రాన్స్లేషన్స్ చదువుకున్నాను. మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రాన్స్లేషన్స్ సరిపోతాయి, కానీ నాకు సంతోషం కలగడానికి సంస్కృత శ్లోకాలు చదివాను. ఇప్పుడు నేను మహాభారతం చదువుతున్నప్పుడు 80% నేను సంస్కృత శ్లోకాలు చదివి నా అంతటి నేను అర్థం చేసుకొని తర్వాత ట్రాన్స్లేషన్స్ చూస్తా. ఎందుకంటే వేదవ్యాసుడు వాల్మీకి చాలా సులభంగా రాశారు. అనుష్టుప్ ఛందస్సు సింపుల్ గా, లయబద్ధంగా, బ్యూటిఫుల్ గా రాశారు. ఈ మహానుభావుడు ఈయన శిశుపాల వధ ఎంత కాంప్లికేట్ చేసేసారంటే, శిశుపాల వధ అయితే అసలు అర్థం కాదు. ట్రాన్స్లేషన్ చదివిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి శ్లోకం చదివితే ఒళ్ళు జలధరిస్తుంది. కానీ ఫస్ట్ టైం చదివితే అర్థం అవట్లా నాకు కూడా. ఏమనుకోవద్దు, బట్ అది దట్ ఇస్ ద ఆర్డర్. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. జై శ్రీకృష్ణ. సార్, ఇది భరతముని నాట్యశాస్త్రము 33 భాగాల్లో నాట్యశాస్త్రం రాశాడు. ధన్యాలోకము అని చెప్పారు. అది ఏమంటే ధ్వన్యాలోకం అంటే ఏంటంటే సౌండ్. ధ్వన్య అలోకం. అలోకం అంటే వెలుతురు. ధ్వని యొక్క వెలుతురుని ధ్వన్యాలోకం అంటారు. ధ్వన్యాలోకము, కావ్య ప్రకాశము, కువలయానందము, ఇవన్నీ కూడా అలంకార శాస్త్రాలు. ఇందులోపల ధ్వన్యాలోకం అనేటటువంటిది ఏంటంటే ధ్వని గురించి తెలియజేస్తుంది. నేను కథలు ఎలా చెప్తాను అంటే, బాగా చెప్తావు అని అన్నారు అనుకోండి, అది వేరు. బాగానే చెప్తావులే, కథలు బాగా చెప్తావు అంటే అందులోపల ఇంకో రకమైన ధ్వని మనకు దొరుకుతుంది, ఒక రకమైనటువంటి ధ్వని. అలాగా ఒకటికి మించినటువంటి, ఒకటికి పదముల అర్థము, వాక్యముల అర్థము, లక్షణముల అర్థము, తర్వాత వ్యంగ్య అర్థము అని 4 రకాలు ఉంటాయి అన్నమాట. నా ఎంఏ సాంస్క్రిట్ క్లాసెస్ లోకి వెళ్ళి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ధ్వన్యాలోకం చూడండి. నేను ధ్వన్యాలోకం ఎక్స్పర్ట్ గా, చాలా అద్భుతంగా, నాకు ధ్వన్యాలోకంలో హైయెస్ట్ మార్క్స్. సో అంత బాగా నేను చెప్పుకున్నాను. ధ్వన్యాలోకం చాలా నాకు ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్. అది ఎంతో మందికి నేను చెప్పాను ధ్వన్యాలోకము. వీలున్న వాళ్ళు నా నాట్యశాస్త్రంలో ఒక ఇదా సార్, అది ఒక లక్షణమా? నాట్యశాస్త్రం వేరు, ధ్వన్యాలోకం వేరు, కావ్య ప్రకాశం వేరు, కువలయానందం వేరు. ఇవన్నీ కూడా వేరు 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 వేరు. నాట్యశాస్త్రం అనేది ఏమైందంటే, భరతముని బ్రహ్మదేవుడి దగ్గర ఆయన మొట్టమొదటి నాటకాన్ని చేయించినప్పుడు అందులో దేవతలు రాక్షసులు కొట్లాడుకున్నట్టుగా ఒక నాటకం వేశాడు. అందులోపల దేవతలు గెలిచారు, రాక్షసులు ఓడిపోయారు అని చెప్పి నాటకం చేస్తాడు. చేయగానే రాక్షసులందరూ కోపం వచ్చి ఆ నాటకాన్ని ఆపించేస్తారు అనమాట. ఆపించిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఇక నాటకం మళ్ళా నాతో రాయించనేయట్లేదు అని చెప్పేసి భూలోకంలో తనకు ఉన్నటువంటి 100 మంది పిల్లల్ని పంపించి ఈ నాట్యశాస్త్రాన్ని పూర్తిగా డెవలప్ చేసి, స్టేజ్ ఎంత డైమెన్షన్స్ ఉండాలి, ఎక్కడి నుంచి ఎవరు రావాలి. చిన్నప్పుడు మీరు నాటకాలు చూడలేదా? మనం వచ్చినప్పుడు మన వీపుని ప్రేక్షకులకు చూపిస్తామా? అవసరం ఉంటే చూపిస్తాం. కానీ మామూలుగా మనం మేము ఇలా వెళ్ళేవాడిని. నేను ఇలా వెళ్ళాను. నేను అప్పుడు అందులో ఉపకారం ఉత్తమ గుణం ఎన్నో డ్రామాలు వేసాను చిన్నప్పుడు. అందులో ఒకటి, మహారాజా వారికి జయము జయము అనుకుంటే ఇలా వెళ్తుంటే ఇలా ఈ డైరెక్షన్ లో వెళ్ళేవాళ్ళం. ఇలా ఇంక్లైన్ గా, ఇలా స్ట్రైట్ గాను వెళ్ళేది కాదు, ఇలా వెనకకి తిరిగి వీపు చూపించేది లేదు. మహారాజా వారికి జయము జయము ఇలా అనుకుంటూ అట్లా మనము అదన్నమాట. అవన్నీ కూడా మనకు ఈ నాట్యశాస్త్రం లోపల ఉంటాయి. నేను నాట్యశాస్త్రం ఒకరోజు చెప్తాను, తప్పక చెప్తాను మీకు. నాట్యశాస్త్రము, ధ్వన్యాలోకము, కావ్య ప్రకాశము తప్పక చెప్పి తీరుతా. కువలయానందం అంటే గురుగారు అలంకార శాస్త్రం. అది అలంకారాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేటటువంటివి. అలంకారాల లోపల మనకు ఉపమాలంకారము, రూపమలంకారము ఇట్లా చాలా ఉంటాయి కదా. ఆ అలంకారాలన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేవి ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా. మమ్ముట్టుడు అని ఉన్నాడు, ఆయన అద్భుతమైనటువంటి అలంకారాలు తీసుకొచ్చాడు. రుయ్యకుడు అని ఉన్నాడు, ఆయన ఎన్నో గొప్ప అలంకారాలు. ఇవన్నీ కూడా మనకి కాళిదాసు కదా సార్, కాళిదాసు కంటే మళ్ళీ వీళ్ళు ఎక్కువ. ఇంకా కాళిదాసు తన కవితలలో వాడుకున్నాడు.
కానీ ఆ శాస్త్రాలు రాసిన వాళ్ళ పేర్లు నేను చెప్తున్నాను. రుయ్యకుడు అనేటతను అలంకారాలు ఎన్ని రకాల అలంకారాలు రాయొచ్చు, కొన్ని వందల రకాల అలంకారాలు ఉన్నాయి. భరతముని రాసినప్పుడు 6-7 అలంకారాలు ఉన్నాయి. తర్వాత చూస్తే ఒక 100-200 అలంకారాలు వచ్చేసాయి. అవన్నీ కూడా రుయ్యకుడు అని చెప్పేసి ఆయన అలంకార శాస్త్రం రాశాడు. చాలా పెద్ద అలంకార శాస్త్రం. అందులోపల మీకు ఎన్ని డిఫరెన్స్లు వస్తాయో అలంకారంలో, ఈ అలంకారం, ఆ అలంకారం, ఆ అలంకారం, ఈ అలంకారం, ప్రతి చిన్నదానికి ఒక కొత్త అలంకారాన్ని సృష్టించాడు. వాటిని వాడుకున్నారు వీళ్ళందరూ. వాటిని వాడుకున్న వాళ్ళు, వాళ్ళ కావ్యాలలో వాడుకున్న వాళ్ళు మిగతా కవులు. కానీ శాస్త్రాన్ని రాసినటువంటి వారు పేర్లు చెప్తున్నా నేను ఇప్పుడు. అలంకార శాస్త్రము, కావ్య ప్రకాశం ఇప్పుడు కావ్య ప్రకాశంలోంచి ఇందాక ఒక మాట చెప్పాను, అందరికీ గుర్తుందా? కావ్య ప్రకాశం నుంచి ఏం చెప్పాను? కావ్యం ఎలా ఉండాలి, ఒక కవి ఎందుకు రాస్తాడు? కీర్తి కోసం, డబ్బు కోసం, తన హృదయం ఆనందం కోసం, ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం కోసం. అది కావ్య ప్రకాశంలోంచి ఇరికిచ్చాను ఆ వర్డ్. అది ఆ కావ్య ప్రకాశం అట్లా రాశాడు ఆయన. ఇలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పుస్తకాలు రాసి కావ్యాలు ఎలా ఉండాలి, అలంకారాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డిఫైన్ చేశారు. భరతమునేమో నాటకం ఎలా ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఏ లాంగ్వేజ్లలో మాట్లాడాలి, రాజు మంత్రి ఎప్పుడు కూడా ప్యూర్ సంస్కృతం మాట్లాడాలి. వీళ్ళందరూ ఉంటారు కదా వర్కర్స్, వీళ్ళందరూ ఏంటంటే ప్రాకృత భాషలో మాట్లాడాలి. మళ్ళీ వీళ్ళు ఉంటారు, అందులోనే మళ్ళీ విదూషకులు అని ఉంటారు. విదూషకులు, తర్వాత పండితులు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే వైదిక సంస్కృతం మాట్లాడాలి. ఇట్లా కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క డైమెన్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉండాలి, ఎంతమంది ఉన్నటువంటి నాటకం ఎంతమందికి ఫిట్ అవ్వాలి, ఆ నాటకంలో చేయాల్సినటువంటి ఇవేంటి, అందులోపల ఉన్నటువంటి పాత్రలు ఏంటి, ఆ పాత్రలకి ఎలా మనం ఇది చేయాలి. మళ్ళీ నాటకాలు కూడా డైరెక్ట్ గా ఒక రకం ఉండవు, చాలా రకాలు ఉంటాయి నాటకాలు. అవన్నీ కూడా తెలుసుకుందాం. నాటకాలు 10 రకాలు. దాన్ని దశ రూపకం అంటారు. ఏమంటారు? దశ రూపకం. ఆ దశ రూపకం కూడా ఎవరైనా వీలున్న వాళ్ళు నా దశ రూపకం చూడండి. ఎంఏ సాంస్క్రిట్ క్లాసెస్ అని చెప్పి కొట్టండి. మా ఎంఏ క్లాస్మేట్స్ కి నేను చెప్పిన దశ రూపకం చాలా డీటెయిల్ గా ఉంటుంది. దశ రూపకం అందులోపల నటుడు ఎలా చేయాలి, నాయికలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అత్యంత డీటెయిల్ గా వర్ణిస్తూ మనం తెలుసుకున్నాం అన్నమాట. నా స్నేహితుల ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. లక్కీగా వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా మరింత బాగా అవి తెలుసుకోవడం జరిగింది అనమాట. దశరూపకం తప్పక చూడండి అందరూ కూడా. దశరూపకం అనేటటువంటిది తప్పక వీలైన వాళ్ళు చూడండి. దశరూపకము, కావ్య ప్రకాశము, ధ్వన్యాలోకము, ఇవన్నీ మీకు నా ఎంఏ క్లాసెస్ లోపల దొరుకుతాయి. జై శ్రీకృష్ణ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు పోయి చూసారంటే కన్ఫ్యూజ్ అయితే అసలుగా వదిలేస్తారు. ఎవరికైతే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే వెళ్ళండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి అసలుకి మోసం వస్తుంది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అంటే గురువు గారు మీ పేరు ప్లస్ ఏమని నా ఛానల్ కి వెళ్ళండి అమ్మా. నా ఛానల్ కి వెళ్ళండి మీరు. ఇప్పుడు నేను ఇవి పంపిస్తున్నాను కదమ్మా యూట్యూబ్ వీడియోస్. ఆ వీడియోకి వెళ్తే నా ఛానల్లోకి వెళ్తారు మీరు. నా ఛానల్ లోపల వెళ్ళి అక్కడ ప్లేలిస్టులు చూడండి. ప్లేలిస్ట్స్ అని ఉంటాయి, వీడియోస్ అని, షార్ట్స్ అని, పాడ్కాస్ట్ అని, ప్లేలిస్ట్స్ అని ఇట్లా ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అందులో మీకు ఎంఏ సాంస్క్రిట్ క్లాసెస్ అని వస్తాయి. అది చూడండి. అది చూస్తే అందులోపల మీకు ఇది దొరుకుతుంది. అది క్లిక్ చేస్తే మీకు అందులో ఎంఏలో నేను చెప్పినవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఓకే గురువు గారు. మీకు టైం ఉంటే ఇవన్నీ ఇప్పుడు ముందు అవసరమైనవి చూసుకోండి, అవి మీకు తర్వాత లేటర్. ఎవరికైనా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటేనే వెళ్ళండి. అనవసరంగా వెళ్ళి అవి చూసి ఇవి కన్ఫ్యూజ్ అయిపోతే కష్టం. ముందు ఇవాళ చెప్పిన క్లాసుని పూర్తిగా అర్థం చేసుకోండి. ఇవాళ చెప్పిన క్లాసులో నేను ఎన్నో విషయాలను కలిపి చెప్పడం జరిగింది. జై శ్రీకృష్ణ. మీ అందరికి కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్నో విషయాలు మీ అందరి వల్ల నేను నెవరేసుకోవడం జరుగుతుంది అనమాట. చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా మహోన్నతమైనటువంటి సంస్కృత కావ్యాల యొక్క ప్రశస్తిని గుర్తించాలని, ఎవల్యూషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాం మనం, సంస్కృతంలో మన ప్రయాణం ఎక్కడి వరకు, ఈ రోజు అసలు సంస్కృతం వాడనటువంటి స్టేజ్కి వచ్చాము. అయ్యో సంస్కృత భాషకి మనం ఏమి చేయలేకపోతున్నాం అనే బాధ ఉండాలి. ఇప్పటి వరకు కేవలం మనం ఒక 1000 మందికి 1100 మందికి నేర్పించి ఉంటాం సంస్కృతం. అందులో కూడా సగం మంది మానేసి సగం మంది ముందుకు వెళ్ళగా అలా ఆగిపోతున్నారు. అలా కాకుండా సంస్కృత భాషని వీలైనంత నేర్చుకోండి. మన అన్ని గ్రంథాలు ఇందులోనే ఉన్నాయి. మన మహోన్నతమైనటువంటి వారసత్వ సంపద అంతా కూడా ఇక్కడే ఉంది. అదందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శంకరాచార్యుని, ఆదిశంకరుని యొక్క ఆత్మబోధ ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభ రాత్రి. గురువు గారు వరుదిని ప్రవరక్ష అది ఎవరు రాశారు గురువు గారు? అల్లసాని పెట్టారు.